రెండు నెమరు వేసేదానికి రెండు జీర్ణాశయాలు ఉంటాయి. సో ఫస్ట్ నెమరు వేయటం కడకడ ఇట్ విల్ కీప్ ఆన్ ఫాస్ట్, ఇట్ లీడ్ ఫాస్ట్ ఈటింగ్. మొదటి జీర్ణాశయంలో చాలా ఫాస్ట్ గా జీర్ణం అయిపోతుంది. హియర్ ఇస్ ఫాస్ట్ ఈటింగ్ హ్యాపెనింగ్ హియర్. సంఘంలో మీకు ఫాస్ట్ వేగంగా అరిగిపోతుంది. దెన్ ఆఫ్టర్ ఈటింగ్ ఇప్పుడు తినేసిన తర్వాత ఇట్ విల్ గో, ఇట్ విల్ సిట్ ఆన్ సైడ్. ఓ పక్కకి వెళ్ళిపోద్ది అది తిన్న ఆహారం. దెన్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టమక్ ఇట్ విల్ బ్రింగ్ ఇట్ అవుట్ అగైన్. అది మళ్ళా దాని దగ్గర నుంచి ఇంకో జీర్ణాశయం తెచ్చుకుంటది. బయట తీసుకొచ్చేసి మళ్ళీ ఇట్ స్టార్ట్స్, మళ్ళీ దాన్ని తిన్నదంతటిని మళ్ళీ అలా రూమినేషన్ నెమరు వేయడం. దెన్ ఇట్ గోస్ టు ద సెకండ్ స్టమక్. అప్పుడు రెండో కడుపులోకి వెళ్తది. సో ప్రతి విశ్వాసికి రెండు పొట్టలు ఉండాలా. ప్రతి విశ్వాసికి కూడా రెండు జీర్ణాశయాలు So ఉండాలి. what we learned here is only teaching hour. ఎక్కడ మనం నేర్చుకునేదంతా నేర్చుకునే, లేకపోతే ఆ యొక్క వినే గడియలు. Back at our home what we do is learning hour. 2 hours of teaching I take it, but then at home I will see what exactly is happening there. ఇంటికి వెళ్ళిన తర్వాత నేర్చుకునే గడియలు ప్రారంభమవుతాయి. అక్కడ నేర్చుకునే పరిస్థితి మొదలవుతుంది. అప్పుడు బలమైన పాలొస్తాయి మనకి. అప్పుడు అదర్వైజ్ ఇక్కడేనుడు ఇక్కడ బోవుడే. Don't make ఉద్యోగ కోటాలు here. ఇక్కడ ఉద్యోగ కోటాల్లాగా పరిగణించకండి. Let us grow strong in the Lord. కొంచెం లోతుగా బలమైన ఆహారం. So the subject I am taking, ఏసీ తగ్గించండి. The subject I am taking is, నేను మీతో బోధిస్తా ఉన్న నా యొక్క పాఠము biblical hermeneutics. బైబిల్ భాష్యం. Don't get scared with those names. మాటల గురించి మీరు ఏం పెద్ద పట్టించుకోకుండా, పదాలు కొంచెం కష్టతరంగా ఉండొచ్చు, technical words గానీ, but they are words we have to learn it. సాంకేతికంగా ఉండే ఆ పదాలు కొన్నిసార్లు మన కష్టతరం. And we are all doing that life లో. మన జీవితంలో కూడా కష్టతరమైన వాటిని కూడా మనం చాలా సార్లు from birth till death all of us are interpreting. మన జీవితంలో పుట్టుక నుంచి మెట్టు వరకు, మనం చనిపోయేంత వరకు కూడా మనం భాష్యం చెప్తూనే బతుకుతాం. పుట్టంగానే కుమార్తె కుమారుడు టక్క నమ్మం చూడంగానే the boy or the girl will recognize the mummy. పుట్టిన వెంటనే పిల్లవాడు కానీ చిన్నపిల్ల పాప కానీ ఆ తల్లిని గుర్తించడం మొదలు పెడుతుంది. Yes or no? అవునా కాదండి? గట్టి చెప్పండి. And we all interpret. మన అందరం కూడా పుట్టిన దగ్గర నుంచి దాని భాష్యం చెప్తూ, అర్థం చేసుకుంటూ, గుర్తుపట్టడం చేస్తా ఉంటాం. అవునా కాదా? చందన బ్రదర్స్ లో చీర కొనాలి, కళ్ళు మూసుకుని ఉంటారా? హలో, మాంసం కొనాలా, చేపలు కొనాలా, కళ్ళు మూసుకుని ఉంటారా? డాక్టర్ గారు ఈజ్ చెకింగ్ యువర్ బాడీ, ఆయన కళ్ళు మూసుకొని చెప్పేసి జబ్బు గురించి ఏంటో. He will employ all the machinery, be it scanning, be it రక్త పరీక్ష, వాటర్ పరీక్ష. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మీ శరీరంలో ఉన్న అన్ని పరీక్షలు కూడా ఆయన చేస్తాడు. నాడి చూస్తాడు, స్టెథోస్కోప్ పెట్టి చూస్తాడు, అన్ని చూస్తాడు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకోవాలి జబ్బు యొక్క లక్షణాలు ఏంటో అర్థం చేసుకోవాలి. Even the wife and husband also they interpret one another. భార్య భర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అమ్మగారు సైలెంట్ ఉన్నారంటే ఏదో గొడవ అయిందని అర్థం. అక్కడ when there is silent treatment some problem is there. ఒకవేళ కానీ అమ్మగారు కానీ సైలెంట్ గా ఉన్నారంటే ఏదో సమస్య, పెద్ద సమస్య. Interpreting one another. భర్తలకు అర్థం అవుద్ది ఆ బాధ. So we are born interpreting, we die interpreting, we live interpreting. మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి అర్థం చేసుకుంటేనే మనం ఎదుగుతూ ఉంటాం. పెద్ద అయిన తర్వాత అర్థం చేసుకుంటాం. చనిపోయేటంత వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది. That is called general hermeneutics. అది సాధారణమైన సామాన్యమైన భాష్యము. We all do that. మన అందరికి అలవాటే అది. Every person, the doctor will do that, the lawyer will do that, the teacher will do that, the mother will do that, the father will do that, the husband will do, everybody will do that. General hermeneutics. ఈ సామాన్యమైన సాధారణమైన ఈ భాష్యాన్ని ప్రతి వారు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. ప్రతి వారికి అలవాటే అది. And God gives us common sense and skill to understand things and one another. దేవుడు సహజ జ్ఞానాన్ని మనందరి మనసులో పెట్టాడు. అందరికీ కూడా ఆ పరిజ్ఞానం ఉంది, అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం, గుర్తించడం. But God gave us one book. దేవుడు మనకు పుస్తకాన్ని ఇచ్చాడు, గ్రంథాన్ని ఇచ్చాడు. This is not just one book, this is a గ్రంథాలయము of 66 books. దీన్ని ఒక గ్రంథము అని పిలవకూడదు, వాస్తవానికి ఇది ఒక గ్రంథాలయము. So when you are entering into the Bible, you are entering into a గ్రంథాలయము. మీరు బైబిల్ తీస్తే ఒక గ్రంథాలయంలోకి వెళ్ళినట్టే. Oh my God, Genesis to Revelation 66 books. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉంటాయి. In a matter of my goodness 1600 years, 1600 సంవత్సరాల పాటు లిఖించబడిన గ్రంథం ఇది. 40 different authors, 40 మంది వేరు మనుషులు రాసిన పుస్తకాలు. different kinds of backgrounds, ఇంకా వేరు ప్రత్యేక పరిస్థితుల నుంచి రాశారు. separated by different time zones. ఆ యొక్క సమయ వ్యత్యాసం కూడా చాలా వేరు సమయాల నుంచి రాశారు. They spoke in different parts of the world at the time. One is in Egypt, one is in Palestine, one is in Babylon, different parts
of the then known world. వారు రాసిన పరిస్థితులు ఒకరు ఈజిప్ట్ లోంచి రాసి, ఐగుప్తులోంచి రాశారు, ఒకరు పాలస్తీనాలోంచి రాశారు, ఒకరు కానాన్లోంచి, రకరకాల ప్రాంతాల నుంచి రాశారు. To understand the Bible, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం to చేసుకోవాలి, interpret the Bible, బైబిల్ గ్రంథాన్ని మనం భాష్యం చెప్పాలంటే this is called special hermeneutics. దీన్ని ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన భాష్యం అని మనం పిలవచ్చు. General hermeneutics, special hermeneutics. సామాన్యమైన భాష్యము, ప్రత్యేకమైన భాష్యం. If you want to understand mathematics, లెక్కలు తెలుసుకోవాలనుకోండి, you must go to లెక్కల మాస్టారు, లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. జనరల్ hermeneutics will help you. జనరల్ భాష్యం చెప్తాడండి, సామాన్యమైన భాష్యం If you want to understand physics, ఆ యొక్క భౌతిక శాస్త్రం you go to physics మాస్టారు. ఆ భౌతిక శాస్త్రం If you want to know Hindi, you go to హిందీ పండిట్. హిందీ పండిట్ దగ్గరికి వెళ్ళి హిందీ నేర్చుకుంటాం. జనరల్ అండర్స్టాండింగ్, నో ప్రాబ్లం. అది సహజమైన, అందరికీ ఉండే సహజపూరితమైన అర్థం చేసుకొని. But what you have in your hands, మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథము, this is a divine book, ఇది పరిశుద్ధ లేఖనాలు, holy book, ఇది పరిశుద్ధ లేఖనాలు, God's book. ఇది దేవుని గ్రంథము. And for you to understand, దీనిని మనం అర్థం చేసుకోవాలంటే లెక్కల మాస్టారు చాలరు, లెక్కల మాస్టర్, ఎక్కాల మాస్టర్ సరిపోరు. You need the Holy Spirit, మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. and we need one another. మనకి ఒకరి సహాయం We need కావాలి. God given pastors and teachers. మనకి దేవుడు అనుగ్రహించిన ఉపాధ్యాయులు, బోధకులు కావాలి. And when you're reading the Bible, మనం బైబిల్ చదువుతున్న కొద్దీ, interpreting the Bible, బైబిల్ ని మనం భాష చెప్పే కొద్దీ, you are now entering into special hermeneutics. మనము వాక్యం యొక్క ప్రత్యేకమైన భాష్య తరగతిలోకి మనం ప్రవేశిస్తున్నాం. And here God wants to speak to you. దేవుడు ఇక్కడ మనతో ఆయన మాట్లాడుతా ఉన్నాడు. Bible is the word of God in such a way, when the Bible speaks, God speaks. వాక్యము దేవుని యొక్క ఆ లేఖనము, వాక్యము చదువుతున్నప్పుడు దేవుడే ఆయన మాట్లాడతాడు ఆయన స్వరంతో. Okay, once again, Bible is the word of God in such a way where the Bible speaks, God speaks. వాక్యము ఎటువంటిదంటే అది దేవుని యొక్క లేఖనము, ఎటువంటిదంటే మనం చదువుతున్న కొద్దీ దేవుడు దాని ద్వారా మనతో మాట్లాడతాడు. It is the word of God in the words of men. అది దేవుని యొక్క వాక్యము మనుష్యుల యొక్క మాటల్లో నుండి. My goodness, word of God. దేవుని యొక్క మాటలు. దేవునికి భాష ఉందా? He has a language. But then this is the word of God in the words of men. దేవుని యొక్క మాట మనుష్యుల యొక్క నోట. And now when you're reading the Bible, మనం బైబిల్ చదివే కొద్దీ the Holy Spirit is the primary author. బైబిల్లో మొదటి లేఖకుడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రాథమిక గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు. ద్వితీయ గ్రంథకర్త, సెకండరీ ఆథర్, ఇట్ ఇస్ మోసెస్ ఆర్ ఇట్ ఇస్ పీటర్, ఇట్ ఇస్ పాల్, హూఎవర్ దే ఆర్. ఆ ప్రాథమికమైన మొదటి గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు అయితే దాన్ని రాసిన వారు లేదా లిఖించిన వారు మోషే కానీ, యేషయా కానీ, దావీదు కానీ. ఫస్ట్ స్లైడ్ ప్లీజ్. మొదటి ఆ స్లైడ్ లో మనం ఒకసారి చూద్దాం రండి. కనిపిస్తుందా? Okay. Can you make it little full page? Full page. Yes. Adi. Are you able to see it? మీకు ఆల్ కనిపిస్తుంది, they can see అండి. కనిపిస్తుందా? దాన్ని ఏమన్నాం? సబ్జెక్ట్ పేరు అడ్డం ఉంది. హెర్మెనెటిక్స్. చదవగలరా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవండి. ఈ స్క్రీన్ లో కూడా ఏం కావాలి? ఇక్కడేసి బెటర్ కాబోలు if it is possible. If you can put it here, Naina. We will come aside. Yeah. In 2 minutes they will put it. Okay, no problem. That's very good. Okay, good. See, who are those people in the picture? జూమ్ చేసి చూపించండి. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళు చూడండి, ఆ బొమ్మను కొంచెం లోపల పెట్టండి, ఇంకా పైన ఇంకా పెట్టండి, ఇంకా జూమ్ చేయండి. ఆ మనుషులు ఇద్దరు ఎవరు? ఏమండి వాళ్ళు చెప్తారండి మీరు రానాకర్లా, మీరు బొమ్మలు చెప్పారు చక్కగా. వెరీ గుడ్. లెట్ us come to Acts 8 అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయానికి వెళ్దాం. and verse 30. 30వ వచనం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా. చాలు, నీవు చదువుతున్నది. Come to the top title there. నీవు చదువుచున్నది గ్రహించున్నావు. How do you read? దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలంటే సింగిల్ వర్డ్ లో, సింగిల్ సెంటెన్స్ లో, how do you read? నీవు ఎలా చదువుతున్నావు అని ఒక మాటలో చెప్పొచ్చు. That's the question.
He is the chief financial officer under Kandakini Ranamma garu. He's a very big guy, like Chidambaram here in the olden days, finance man. కందకే రాణి దగ్గర ఐథియోపియా దేశంలో ముఖ్యమైన కోశాధికారి ఆయన. ఈ రోజుల్లో మనం చెప్తే చిదంబరం లాంటి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి, లేదా నిర్మలా సీతారామన్ లాంటిది. Not easy to get leave. అంత ఈజీగా ఏమి కూడా సెలవు దొరకదు. అలాంటి గొప్ప పొజిషన్ ఉన్న వ్యక్తి ఆయన సెలవు తీసుకున్నాడు, సెలవు పెట్టాడు. ఎందుకని సెలవుకి? ఎందుకు పెట్టాడు? సింగపూర్ విజిట్, సింగపూర్ వెళ్ళడానికి కాదు. నాట్ యూరోప్ విజిట్, యూరోప్ వెళ్ళి చూడడానికి కాదు. ఐ వాంట్ టు గో టు జెరూసలేం, నేను యెరూషలేం వెళ్ళాలి అనుకున్నాడు. అండ్ ఐ వాంట్ టు మీట్ విత్ గాడ్, నేను దేవుణ్ణి కలుసుకోవాలి. అండ్ ఐ వాంట్ టు బై ద మోస్ట్ ప్రెషియస్ థింగ్, నేను అక్కడ చాలా శ్రేష్టమైన విలువైన వాటిని నేను కొనుక్కోవాలి. ఈ రోజుల్లో మనలు మట్టి కొనుక్కి వెళ్తున్నారు, అక్కడ నుంచి వచ్చి మట్టి తెస్తారు. ఈ రోజు యెరూషలేం వెళ్ళి యెరూషలేం నుంచి ఏం కొనుక్కొని వస్తున్నారని మట్టి తెస్తున్నారు కదా. మట్టి they are thinking if you put that matti in our house is going to be strong. అన్ని మూఢనమ్మకాలే మనోళ్ళు, క్రైస్తవులు కూడా మూఢనమ్మకాలు. మట్టి తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడానికి దానిలో వేస్తున్నారు. కొంతమంది సమాధుల్లో కూడా వేయించుకుంటున్నారు. ఎంత భయంకరం, చాలా దారుణం. బ్లైండ్ బిలీఫ్, చాలా అంత భక్తి, అంత బిజినెస్. భక్తి బికేమ్ బిజినెస్ నౌ. ఈ రోజు భక్తి అంతా కూడా వ్యాపారం అయిపోయింది. సో దిస్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్. ఈయన అలాంటి కాదండి. యెరూషలేం వెళ్ళి మట్టి కొనుక్కోలేదు ఈయన. హి వెంట్ దేర్, ఈ యెరూషలేం వెళ్ళాడు, అండ్ హి పర్చేస్డ్ బైబిల్ బుక్స్. అక్కడ బైబిల్ పుస్తకాలు కొనుక్కున్నాడు ఆయన. ఆ రోజుల్లో ఎట్టుండే కావు, పెద్ద చుట్టది, ఇట్స్ స్క్రాల్ ఆఫ్ ఐజియా. ఆ రోజుల్లో బైబిల్ కొనుక్కోవాలంటే ఒక పుస్తకం లాగా 66 గ్రంథాలు ఒక గ్రంథంలో ఉండేది కదా, ఒక పెద్ద చుట్ట కొనుక్కోవాలి, చాలా బరువుగా. ఎన్ని చుట్టలు మందేది కానీ ఆయన చేతిలో మట్టుకి హీ హ్యాస్ ద ఐజియా స్క్రాల్. ఆయన చేతిలో ఎన్ని కొనుక్కున్నాడో తెలియదు కానీ ఆయన చేతిలో మాత్రం యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడు అంట. దట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ మినీ బైబిల్. ఇట్ హస్ గాట్ 6 చాప్టర్స్. ఇన్ దోస్ డేస్ నో చాప్టర్ డివిజన్స్ ఎనీవే. ఆ రోజుల్లో వాస్తవానికి మనలాగా అధ్యాయాల్లాగా ఇంకా వచనాల్లాగా ఇంకా విభజించబడలేదు. కానీ వాస్తవానికి యెషయా గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, దాన్ని చిన్న బైబిల్ అని చెప్పొచ్చు మనం. ఈ రోజుల్లో సెల్ ఫోన్ బైబిల్ అయిపోయింది కదా, వెరీ బిగ్. సో హీ వాస్ రీడింగ్ ద చుట్ట. ఆ చుట్టని ఇలా విప్పుకొని జాగ్రత్తగా పరిశీలన చేస్తా రథం మీద నుండి చదువుతున్నాడు చాలా పరిశుద్ధంగా. He has come to the point of Isaiah 53 where it talks about the death of Jesus Christ, the suffering servant. యేసు క్రీస్తుని గురించి ఉన్న భాగము యెషయా గ్రంథం 53వ అధ్యాయం దగ్గర చదువుతున్నాడు. ఎక్కట్లా సారికి ఎక్కట్లేదు, కొంచెం కూడా ఎక్కట్లా, ఏం బుర్రకి ఎక్కట్లేదేమో అర్థం అవట్లేదు. He is not born again, but then he's a seeking man. ఆయన మారు మనసు పొంది రక్షించబడిన విశ్వాసి కాదు, కానీ అతనికి ఆతృత, ఆసక్తి, తెలుసుకోవాలన్న ఆశ. దట్ ఇస్ ద మెయిన్ క్వాలిఫికేషన్. మన జీవితంలో మొట్టమొదటి ఉండాల్సిన లక్షణం అది. లార్డ్, ఇఫ్ ఐ హ్యావ్ దట్ డిజైర్, గాడ్ విల్ ఫుల్ఫిల్ దట్ డిజైర్. దేవా నాకు ఆశ దయచేయండి అని నువ్వు నిజంగా ఆశపడితే దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చగలిగాడు. అండ్ సడన్లీ గాడ్ సెంట్ ఫిలిప్ దేర్. దేవుడు ఫిలిప్ను పంపించాడు. పెద్ద ఉద్యోగం కూడా నడుస్తుంది అక్కడ సమరయాలో. గాడ్ టోల్డ్ ఫిలిప్, నాట్ హియర్, దేర్ ఇస్ ఎ ఫెలో దేర్, యు గో. పక్క సమరయ ప్రాంతం అంతా ఉద్యోగంతో రగిలిపోతుంది. బోల్డ్ మంది దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఇక్కడ పరిచయం ఆపేసి నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళమన్నాడు. ఏంటి దేవా, దయ్యాలు పోతున్నాయి, ఎక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, హీలింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్, బట్ దెన్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు గో, లీవ్ హియర్. ప్రభువా, ఇక్కడ ఎంత ఉద్యమం రగిలిపోతా ఉంది, దయ్యాలు వదిలించబడతా ఉన్నాయి, నీ స్వస్థతలు జరుగుతున్నాయి, నన్ను ఇక్కడ పరిచర్య అంతా మానుకొని ఎక్కడికో వెళ్ళిపోమంటావేంటి? నో రీజనింగ్. హోలీ స్పిరిట్ టోల్డ్ హిమ్ హి హస్ టు గో, దట్స్ ఆల్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మరో నిమిషం మాట్లాడకుండా మాట విని వెళ్ళిపోయాడు. వెళ్తే అండ్ దెన్ హి వెంట్, వెళ్ళిపోయాడు ఇదే చూపించి. అండ్ హి వాస్ రన్నింగ్, పరిగెత్తుతా వెళ్తా ఉన్నాడు కదా, ఆతురతో పరిగెత్తుతా. And then as the chariot is reading and struggling to understand, ఈ నపుంసకుడు, ఈ ఐథియోపియా దేశస్థుడు చదువుతూ అతడు రథం మీద వెళ్తా ఉన్నప్పుడు, this is the first question he asks him. అతడు మొట్టమొదటి ప్రశ్న వేశాడు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా? గ్రహింపుందా? అర్థమవుతుందా? ఎక్కుతుందా? మనసుకి ఎక్కుతుంది ఏమన్నా? పట్టుకుంటున్నావా? దాన్ని పట్టుకోగలుగుతున్నావా? desiring, but then he is trying to understand. ఆశ ఉంది కానీ అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. And here we find that he answers, how can I understand unless someone helps me? అప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా నాకెవరు సహాయం చెప్పితే నేను ఎలా అర్థం చేసుకోగలను? We need helpers. మనకి సహాయకులు కావాలండి. The primary helper again is the Holy Spirit. మనకి ప్రథమ సహాయకుడు మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు. But at the time he has not known the Lord Jesus. అప్పటికి ఇంకా యేసుప్రభు అంటేనే ఎవరో తెలియదు ఈయనకి. So naturally he needs also a human person who can help him understand. కాబట్టి దేవుని సహాయం పొందుకోవడానికి ముందు మానవ సహాయం అతనికి అవసరం. And here we find the man of God explains salvation, Jesus Christ. దేవుని చేత పంపబడిన ఫిలిప్పు ఇక్కడ ఆ యొక్క రక్షణ ప్రణాళిక అంతా కూడా చాలా విపులంగా బోధించాడు. So we must know what we are reading. మనం చదువుతున్నది ఏంటో మనం గ్రహించాలి ముందు. పైకి లాని కింద అదే ఇది 6 9 నేను చెప్పండి, ఇది సంఖ్య అంతా ఇది
ఈ సంఖ్య 6 9 ఇది 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 ఏమండి? ఈ యాంగిల్లో 9, ఆ యాంగిల్ 6. అటు నుంచి చూస్తున్న వాళ్ళకి 9, ఇటు నుంచి చూస్తున్న వాళ్ళకి 6. ఎస్ ఆర్ నో? అంతే కదా. సమ్ టైమ్స్ యూ లుక్ ఫ్రమ్ ఎ పర్టికులర్ యాంగిల్. థ్యాంక్ యూ. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఒక విధానంలో మనం చూస్తాం. ఎస్ ఆర్ నో? యూ లుక్ ఎట్ ఎ పర్టికులర్ యాంగిల్. మనం ఒక కోణంలో చూస్తాం పరిస్థితిని. అండ్ ఫ్రమ్ దట్ యాంగిల్ ఓన్లీ వి సీ ఎవ్రీథింగ్. ప్రతిదీ ఆ కోణంలోనే ఉండాలనుకుంటాం. But there is also another angle also. కానీ దానికి ప్రతి విషయానికి మరొక కోణం ఉంటది. Why husband and wife are fighting? ఎందుకు భార్య భర్తలు దెబ్బలాడుకుంటారు? Because husband is unable to see wife's angle. కాబట్టి పురుషునికి భార్య యొక్క కోణం తెలియదు, అర్థం అవదు. And the wife is unable to see husband's angle. ఆ భార్యకి భర్త యొక్క ఆ కోణం అర్థం అవదు. Now here is crackers are burning here. ఎక్కడైనా బాంబులు పేల్చుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి. Sometimes it happens like that. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. You know, in cell phone you need to have a proper way of అట్లా కరెక్ట్ గా దాన్ని చేస్తేనే సెల్ ఫోన్ ఓపెన్ అవుద్ది. in cell phone you have that. మనకి సెల్ ఫోన్ లో ప్యాటర్న్ ఉంటది కదా, ఇలాగా అది కరెక్ట్ గా ఎలా తీయాలో అలా గీస్తేనే అది ఓపెన్ అవుద్ది సెల్ ఫోన్. Yes or no? అంతే కదండి. So when you want to understand the Bible also, బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే there is a way which you must connect the dots. కొంచెం పైకి పదండి. మనం బైబిల్ కూడా ఎలాగా ఆ యొక్క ఆ డాట్స్ ని ఎలా కనెక్ట్ చేయాలో అర్థం చేసుకోవాలి. Connecting the dots. కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి. So hermeneutics means how do we connect the dots? ఆ భాష్యం అంటే ఈ యొక్క డాట్స్ ని ఎలాగా మనం క్రమంగా అమర్చాలన్నది నేర్చుకోవడమే. వాక్యానికి లింక్ సరిగ్గా లేకపోతే ఏమవుద్దంటే దట్ బికమ్స్ బేల్పూరి మసాలా. బేల్పూరి మసాలా? బేల్పూరి మసాలా తెలుసు కదా మీకు అర్థం కాలేదు. అతుకుల తడిక బేల్పూరి మసాలా. లేకపోతే పెడతకంది పప్పు అంటారు కదా, తెలుసు కదా పెడతకంది పప్పు. ఇప్పుడు అంటే బాగా అర్థం అవుతుంది, తెలుసు. దే పుట్ ఆల్ థింగ్స్ టుగెదర్. పెడతకంది పప్పులో ఏం వేస్తారు? అన్ని మొత్తం నాన్న చెత్త అంతా వేసేస్తారు. బర్ర చెప్తారు మంచి ఇలా కలుపుతాడు కదా. తిన అరగంట కల్లా కడుపు వాషింగ్ మెషిన్ అన్న తొందర రా, కడుపు తిప్పిపోతుంది నాకు. యూ మస్ట్ నో హౌ టు కనెక్ట్ ద డాట్స్. మనకి వాక్యాన్ని ఎలాగా మనం సమీకరించాలో తెలుసుకోవాలండి. హౌ టు కనెక్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ది న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన కొత్త నిబంధనని ఎలాగ కలపాలో, ఎలాగ మనం దాన్ని అర్థం చేసుకోవాలో చూడాలి. కనెక్ట్ డిఫరెంట్ టెక్స్ట్స్ అండ్ మేక్ ఎ డాక్ట్రిన్ అవుట్ ఆఫ్ ఇట్. రెండు వేరు వాక్యాల్ని మనం సమీకరించి ఒక బోధన మనం ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఐ స్టడీడ్ ఇన్ గుజరాత్. నేను గుజరాత్ లో చదువుకున్నాను. పాస్టర్ గారు ఇన్ గుజరాత్. గుజరాత్ లో నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. బైబిల్లో ఉన్న నదులు మొత్తం కలిపాడు ఆయన. ఆది కాండంలో ఉన్న ఏదైనా దగ్గర ఉన్న నదులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఉన్న నదుల దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న నదులన్నిట్లు కలిపేశాడు ఆయన. అలా కలిపేశాడు మొత్తానికి. నైల్ నది, యోర్దాన్, ఆల్ నదులు హీ బ్రాట్ దెమ్ టుగెదర్. యోర్దాను, నైల్ నది, అన్ని నదులన్నీ యూఫ్రటీస్ కలిపి హీ సేయింగ్, ఆయన అన్ని నదులు కలిపి చివరికి ఏం సారాంశం ఇచ్చాడంటే, దిస్ నది ఈస్ ద హోలీ స్పిరిట్. ఈ పెద్ద నది కలిపేసిన పెద్ద నది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే నది అన్నాడు. అంతే. హల్లెలూయా. ఇంకా ఎట్టనంటారు మనోళ్ళు. ఈ గుడ్డి గొర్రెలు ఏం చేస్తాయి పాపం, ఈ లోపల ఒక సాంగ్ కూడా ఉంటుంది, జీవనది నా హృదయము. ఇంకేముంది, అయిపోయా చాప్టర్ క్లోజ్. ఆ ప్రసంగం చెప్పేసి ఆయన అన్నాడు, జీవనది నా హృదయంలో ప్రవహింప చేయమయ్యా. ఇది గాలిమేడ. ఇదంతా కూడా గాలిమేడలు, దానికి సంబంధం ఉందండి. ప్రాపర్ ఫౌండేషన్. ఇది పునాది లేకుండా ఏదో పైపైన నిర్మించేసే అలంకారపరమైన కనెక్షన్, దానికి ఏం సంబంధం లేదు. ఐ గేవ్ వన్ మదర్ బోర్డ్ కనెక్షన్ అండి. చూడండి, ఒక టెక్స్ట్, ఒక స్లైడ్ మదర్ బోర్డ్ ఉంటుంది చూడండి. మదర్ బోర్డ్ అని ఒక బొమ్మ ఉంది చూడండి. ఆ బొమ్మ చూడండి ఒకసారి. ఇది కాదండి, మదర్ బోర్డ్ కనెక్షన్. సర్క్యూట్ ఉంటుంది అక్కడ. ఇట్ హ్యాస్ సర్క్యూట్. ఇది కాదు, సర్క్యూట్ ఉంటుంది. ఇది కూడా కాదు, సర్క్యూట్ కాదు, ఇది కాదు, ఇది కాదు, సర్క్యూట్ ఉంటుంది. నాట్ దిస్. ఓ, సర్క్యూట్ ఉంటుంది నాన్న. రాలేదా మదర్ బోర్డ్? రాలేదా మీకు? ఒక్క నిమిషం, జస్ట్ సారీ. ఐ థింక్ జస్ట్ ఏ మినిట్.
Yeah. I have sent it. Yeah. Motherboard. Yeah. Yes. It's a circuit, small circuit. వచ్చిందా? బొమ్మలో మదర్ బోర్డ్ అని కనిపిస్తోంది. దీపక్ పంపించాను చూడు ఒకసారి. ఓకే, వచ్చిందా? చూడండి వచ్చింది. టీవీలో కూడా ఇక్కడ మనం ఈ సర్క్యూట్లో మనం చూస్తే ఇట్స్ కాల్డ్ మదర్ బోర్డ్ సర్క్యూట్ వైరింగ్. దీన్ని మదర్ బోర్డు కంప్యూటర్లు ఉండే మదర్ బోర్డులో ఉండే సర్క్యూట్ వైరింగ్. రేడియోలు, అంతకుముందు ట్రాన్సిస్టర్లు, ఇప్పుడు కంప్యూటర్లు, ఈవెన్ సెల్ ఫోన్స్ లో కూడా దట్ ఇస్ ద మెయిన్ థింగ్. మన సెల్ ఫోన్ లో కానీ రేడియోలో కానీ రకరకాల ఎలక్ట్రికల్ పరికరాలు అన్నిటిలో కూడా అది ఉంటుంది. కనిపిస్తుంది అది. ఎప్పుడైనా చూసారు అలాంటిది? హలో, ఏమండి మీకు అర్థం కాకపోయినా ఒక ఐడియా ఉంది కదా, క్యాలిక్యులేటర్ లో కానీ అన్నిటిలో కానీ అలాంటిది ఉంటది కదా మనకి తెలుసు. దానిలో ట్రాన్సిస్టర్స్ అంటారు. ఇట్ హస్ గాట్ రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్, కండెన్సర్స్, ఐఎఫ్టీస్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వైరింగ్ హ్యాపెన్స్ దేర్. అన్ని రకరకాల అన్నిటిని కలిపి దాన్ని జాగ్రత్తగా షోల్డరింగ్ చేస్తారు. అయితే ఈ మదర్ బోర్డ్ లో వైరింగ్ కరెక్ట్ గా ఉండాలా. ఈ మదర్ బోర్డ్ లో చేసే షోల్డరింగ్ కానీ వైరింగ్ కానీ చాలా జాగ్రత్త చేయాలి. ఎక్కడ వైరింగ్ లో తేడా వచ్చినా కానీ ఢమ్, చిన్నది ఏదన్నా చిన్న తప్పైనా సరే పనిచేయదు, కాలిపోద్ది. ఇఫ్ యు హావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద హార్డ్వేర్ యు విల్ హావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద సాఫ్ట్వేర్. ఒకవేళ మదర్ బోర్డ్ లో ఉన్న వైరింగ్ లో కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే సాఫ్ట్వేర్ పనిచేయదు ఇంకా. సో వి మస్ట్ లెర్న్ హౌ టు అండర్స్టాండ్ ద బైబిల్. మనకి బైబిల్ ని ఎలా అర్థం చేసుకోవాలో మనం నేర్చుకోవాలి. హౌ టు అండర్స్టాండ్ దిస్ టెక్స్ట్, కనెక్ట్ దట్ టు వాట్ టెక్స్ట్. వి మస్ట్ నో హౌ టు ప్రాపర్లీ కనెక్ట్ డిఫరెంట్ టెక్స్ట్. ఇక్కడ బైబిల్లో చాలా సార్లు కొత్త నిబంధనలో ఉన్న పాత నిబంధన వాక్యాలు కానీ ఆ యొక్క వాక్యాన్ని సరిగ్గా మనం కలపడం నేర్చుకోవాలి. అదర్వైజ్ వి గెట్ రాంగ్ మీనింగ్స్. కొన్నిసార్లు తప్పుడు బోధనలు వచ్చేస్తాయి, తప్పుడు అర్థాలు వచ్చేస్తాయి. ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఓ పాస్టర్ గారు ఎలా అన్నారు, జాగ్రత్త వినండి. ఇమ్మానుయేల్ అనగా, ఇమ్మానుయేల్ అనగా ఇమ్ము, మొట్టమొదటిది ఇమ్ము పదచ్ఛేదం అన్నమాట. ఈ పదజాలం ఉంటది కదా, 3 భాగాలు చేశాడు ఆయన ఇమ్మానుయేల్ని. మొట్టమొదటిది ఇమ్ము అన్నాడు. దశమ భాగములిమ్ము, బంగారమేమో, కానుకలేమో, కృతజ్ఞతార్పణలేమో ఇమ్ము అన్నాడు ఆయన. రెండోది మాను, ఇమ్మాను, మాను, సిగరెట్ మాను, తాగుడు మాను. అప్పుడు దేవుడు ఏలుతాడు, అప్పుడు నీ జీవితాన్ని ఏలుతాడు. ఇమ్మాను ఏలు. ఏలు అంటే ఏంటి? ఏలడం. ఎంత బాగుంది కదా క్రిస్మస్ ప్రసంగం. ఇక మన గుడ్డి గొర్రెలు ఇంకా అందరు భక్తులు అందరూ ఇంకా చూసుకుని ఇమ్మాని అబ్బాయి అంత మర్మం చెప్పారు పాస్టర్ గారే. ఇంకో పాస్టర్ గారు వచ్చాడు మా ఊరు ఇంకో పాస్టర్ గారు వచ్చారు. గంటన్నర చెప్పారు వాక్యం. దావీదు నున్నని రాళ్ళు, దావీదు నున్నని రాళ్ళు ఏరాడంట. 5 నున్నని రాళ్ళు ఏరాడంట. నంబర్ 1, రాయి మీద నీళ్లు పోయింది కాబట్టి రాయి నున్నగా అయింది. రాతి నీళ్లు ప్రవహించినాయి కాబట్టి అది ఎలా మారింది? నున్నగా మారింది. పాయింట్ నెంబర్ 2, రాయికి రాపిడి ఉంది కాబట్టి. రెండో రాయి ఏంటంటే రాపిడి బాగా రాపిడి ఉన్నది కాబట్టి రెండో రాయి నున్నగా అయ్యిందంట. అట్లా 5 పాయింట్లు చెప్పాడు. అలా మొత్తానికి 5 రాళ్ళ గురించి చెప్పాడు. అసలు వాక్యంలో అది భావం కాదు, ఈయన పెట్టిన భావం. అది వాక్యంలో అసలు 5 రాళ్ళ గురించి ఇన్ని మర్మాలు ఉన్నాయండి. అసలు ఈయన దాన్ని అలా అర్థం చేసుకుంటున్నాడు. ఇవన్నీ రాంగ్ కనెక్షన్ పెడితే ఏమవుద్దంటే చాలా భయంకరంగా కంప్యూటర్ ఆ కంప్యూటర్ ఆ మనసు అన్నది పాడైపోద్దండి. ఆత్మీయత కోల్పోతాం. ఉన్న ఆత్మీయత కూడా కోల్పోతాం. గుడ్డిగొర్రెలు విని టాటి మొత్తం వీటికి బాగా అలవాటు పడ్డారు. మనం ఇలాంటి పిచ్చి భాష్యాలకు అలవాటు పడిపోయి అబ్బో గొప్ప మరణం అనేసుకున్న ఈ రోజుల్లో లోకంలో. అవన్నీ నూనె బుడ్డి క్రైస్తవ్యము, ఇవన్నీ నూనె బుడ్డి క్రైస్తవ్యాలు. అవన్నీ సోడా బుడ్డి క్రైస్తవ్యము. సోడా బుడ్డి క్రైస్తవ్యాలు. ముందు బుస్సు తర్వాత తుస్సు, దట్ సోడా బుడ్డి అన్న సూపర్ ఉద్యోగం అన్న ఆ రోజే. దాని తర్వాత మళ్ళీ పోయింది. సోడా బుడ్డి ఇలా కొడతాడు కదా, అప్పుడు బుస్సుమంటారు, తర్వాత తుస్సుమంటారు. మూడోది పాల బుడ్డి క్రైస్తవ్యము. లైఫ్ అంతా పాలే, ఇక మాంసం లేదు, ఆహారం ఇదేం లేదు, అంతే. ఎన్ని డేంజరస్ వర్షన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ రోజు క్రైస్తవులు ఉన్న రకరకాల పిచ్చి మలినమైపోయిన చేత కాని భక్తి. బట్ గాడ్ వాంట్స్ us to grow in the word.
దేవుడు తన వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళాలని God wants us to కోరుకుంటున్నాడండి. grow in salvation by the milk of the word of God. దేవుని యొక్క వాక్యం అనే పాలను అపేక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. See how Jesus connected the scriptures. యేసు ప్రభు వారు వాక్యాన్ని ఎలాగా ఆయన కనెక్ట్ చేసాడో చూడండి. Chapter 24 Luke and verse లూకాసు వార్త 27. 22వ అధ్యాయం 27వ వచనంలోకి వెళ్దాం. 24-27. లూకాసు వార్త 27వ అధ్యాయం 24వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. 27వ అధ్యాయము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 27వ వచనం. Let us see what it says. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చి వచనముల భావము వారికి తెలిపాను. వచనముల భావము వారికి తెలిపాను. that is hermeneuo, that is where you have the word hermeneutics. అక్కడ వచ్చిన భావము అన్న పదానికి ఒరిజినల్ గా వాడిన గ్రీకు పదజాలం హెర్మను అన్న పదం వాడారు. దాని నుంచి హెర్మెనెటిక్స్ అన్న పదం వచ్చింది. See what Jesus is saying here. అక్కడ యేసుప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, walking on the road, ఆయన ఆ ఎంఐ మార్గంలో నడుస్తున్నాడు. It might have taken a long time. In those days they can't walk, they'll sit here, talk and walk, and again sit under a tree, again talk and walk. It was a very good teaching class happening to these two disciples here. ఆయన నడడం అంటే మనలాగా హడావిడిగా ఏదో సాయంకాలం నడకలాగా నడలేదు, కానీ వాళ్ళ నడక సాధారణంగా ఒక దగ్గర కూర్చోవడం, మాట్లాడుకోవడం, మళ్ళా నడడం, ఓ చెట్టు కింద మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ నడడం, ఇలాగా అది చాలా సమయం అన్నది ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన వెరీ గుడ్ టీచింగ్ క్లాస్. అది ఒక మంచి బోధన కళాశాలగా మారిపోయింది. వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? అక్కడ ఏం జరుగుతుంది? స్టార్టింగ్ ఫ్రమ్ మోసెస్, మోషే దగ్గర నుంచి మొదలు పెట్టి, దట్ మీన్స్ ద పంచకాండములు, 5 కాండాల దగ్గర మొదలు పెట్టాడు. అండ్ ఆల్ ద ప్రాఫిట్స్, ప్రవక్తల గ్రంథాలు అన్ని చెప్పాడు ఆయన. అండ్ హీ వాస్ వైరింగ్ మదర్ బోర్డ్ సర్క్యూట్ లాగా, వాస్ వైరింగ్ మదర్ బోర్డ్ సర్క్యూట్ లా దాని ఒక లేఖనం ఇంకో లేఖనంతో ఎలా కలుస్తుంది, దానిలో ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి, ఎలాగనది యేసు ప్రభుని చూపిస్తుంది, ప్రతిదీ అని అలా అమరుస్తున్నాడు. తన్ను గూర్చిన వచనముల భావము వారికి. Yes, brothers, in Genesis 3:15 it talks like this. అవును బాబు, proto evangelism. చూడు ఆది కాండము 3వ అధ్యాయము ఆ యొక్క 15వ 16వ వచనంలో ఇదిగో అక్కడ మొదటి సువార్త అన్నది ఎలా ఉందో చూసావా? వైరం బిట్వీన్ ద సీడ్ ఆఫ్ వుమన్ అండ్ సీడ్ ఆఫ్ మ్యాన్. అక్కడ స్త్రీకి నీ సంతానానికి అక్కడ వైరం ఎలా కలుగు చేశాడు. యు ఫైండ్ మెల్కిసెదెక్ పాయింటింగ్ టు జీసస్ క్రైస్ట్. అక్కడ మెల్కిసెదెకు ఆది కాండంలో మనం మళ్ళీ చూసారు 17వ అధ్యాయంలో మెల్కిసెదెకు క్రీస్తుని ఎలా చూపిస్తా ఉన్నాడు. యు ఫైండ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఐజాక్ పాయింటింగ్ టు ద డెత్ ఆఫ్ జీసస్. 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇస్సాకు యొక్క బలి అర్పణ ఎలాగన యేసు ప్రభుకి సూచకంగా ఉందో సిలువకు. Character of Joseph pointing to the person of Jesus Christ. యేసు ప్రభుని ఎలా అయితే యోసేపు యొక్క దీనత్వము, అతని యొక్క త్యాగ జీవితం యేసు ప్రభుకి ఎలా సాదృశ్యంగా ఉందో చెప్తా ఉన్నాడు. Maybe in Exodus he's coming again, he's talking about the burning bush where the angel of God is speaking to the burning bush. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ మండుచున్న పొద యేసు ప్రభుకి ఎలా సాదృశ్యంగా ఉందో చెప్పుండొచ్చు. పస్కా పసుపు is connected to Jesus ఆ Christ. 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పస్కా బలి యేసు ప్రభుకి ఎలా అయితే బలి అర్పణగా ఉందో చూపించొచ్చు. Beginning with Moses and all the prophets. యేసు ప్రభు వారు మోషే రాసిన పంచకాండాల నుంచి అన్ని ప్రవక్తలు అన్ని లేఖనాలన్నీ బోధించాడండి. He interpreted వాటిని ఆయన భాషని చెప్పాడంట, వాటిని చూపించాడంట. the things about himself. తన్ను గూర్చిన వచ్చిన భావములను వారికి తెలిపాను. See, so there the Lord was helping them to understand. అక్కడ ఈ ఇద్దరికి యేసు ప్రభువే వారికి తెలియచేస్తున్నాడు, చూపిస్తున్నాడు కళ్ళ ముందు. ఈరోజు మనకి యేసు ప్రభు కంటే ఇంకా ఉన్నతమైన ఆధిక్యత పొందుకున్నాము. Jesus can stay only in one place. యేసు ప్రభు వారు ఒకవేళ మానవ రీతిగా ఆయన జీవించిన యేసు ప్రభు ఒక పరిమితికి లేదా ఒక కాలానికి ఒక ప్రాంతానికి మాత్రమే చెంది ఉండేవాడు. కానీ ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉంది. ఒకవేళ స్పీకర్ వచ్చి వెళ్ళిపోయినా సరే ఆయన ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఇంట్లో వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా బైబిల్ ఓపెన్ చేసి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. యేసు ప్రభు ఏదైతే చేసి విపులంగా తన్ను గూర్చిన వాక్యాలను వారు ఎదుట వినిపించాడో చూపించాడో అదే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు నీ జీవితంలో. చెప్పండి, మనం బైబిల్ని అర్థవంతంగా అవగాహన చేసుకుంటూ చదువుదామా వద్దా చెప్పాలి మీరు. ఇప్పుడు మీరు చెప్పాలి, మీ వంతు బైబిల్ని అర్థం చేసుకొని అవగాహన పొందుకొని చదువుదామా, అయితే ఉద్యోగ ప్రసంగాలతో మనం సరిపెట్టుకుందాం. ఏదో ఉద్యోగ ప్రసంగాలతో మంచి ప్రసంగాలు విన్నామండి అనుకొని తృప్తి పడిపోదామా? మీరు చెప్పండి, బయట బిర్యానీ మిన్నా లేకపోతే ఇంట్లో పెరుగన్నం మిన్నా? ఏమండి, మంచి రుచికరంగా చేసిన బిర్యానీ తింటారా లేకపోతే పాసిపోయిన పెరుగన్నం తింటారా? కాదు, ఇంట్లో చేసిన పెరుగన్నం మంచిదా
ఇంట్లో చేసిన పెరుగన్నం తింటారా లేకపోతే బయట బిర్యానీ తినడానికి ఇష్టపడతారా? ఏది మంచిది ఆరోగ్యానికి మీరు చెప్పండి. ఆరోగ్యానికి ఏది మంచిదో చెప్పండి. పెరుగన్నం మంచిది. మనం ఏం చేసాం ఇప్పుడు? మనం ఏం చేస్తాం? స్పెషల్ స్పీకర్ బిర్యానీ తెప్పించుకొని తింటాం. స్పెషల్ స్పీకర్ అని వచ్చాడు అక్కడ, బిర్యానీ ఇస్ కమింగ్, యూర్ గోయింగ్ దేర్. అక్కడ ఎవడో పెద్ద పెద్ద ప్రసంగికులు వచ్చారంట, స్పెషల్ స్పీకర్ అంటానే ఆ బిర్యానీ కోసం పోతాం. నెక్స్ట్ డే అనదర్ స్పెషల్ స్పీకర్ ఇస్ దేర్. ఇంకో రోజు ఇంకొక స్పెషల్ స్పీకర్ వచ్చారు, యు గో దేర్. మళ్ళీ ఇంకో అక్కడికి వెళ్తారు. ఓ రివైవల్ స్పీకర్ ఇస్ దేర్, యు గో దేర్. అక్కడ ఉద్యోగ ప్రసంగికుడు ఇంకొక ఆయన వచ్చారు, అక్కడికి వెళ్ళిపోవడం. ఈ రోజులో టైటిల్స్ కూడా గమ్మతుంది. అమావాస్య ప్రార్థన, ఉజ్జీవ అభిషేక తైల ప్రార్థన. ఈ రోజుల్లో అన్ని పండుగలు వాళ్ళ పేర్లు ఎలా దొరికితే తెలియదు కానీ గొప్ప గొప్ప పేర్లు కూడా పెడుతున్నారండి. అమావాస్య ప్రార్థనలు అంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది? అంజూరు పళ్ళు ప్రార్థన కూడా ఉంది, అట్టుపళ్ళు ప్రార్థనలు. చిక్కి పోయాం ఆల్రెడీ మనం. సంఘాలన్నీ వాక్యాల యొక్క కరువుతో బక్క చిక్కిపోయినాయండి. బికాజ్ వీఆర్ గోయింగ్ దేర్. ఎందుకంటే పిచ్చి పిచ్చి బోధల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చాప్ మీద ప్రార్థన చేస్తే మీకు జాబులు వచ్చేస్తాయి. ఈ రోజు ఎంత విచిత్రమైన బోధలు అంటే, ఒక చేప ఇస్తాడంట, చేప మీద ప్రార్థన చేసుకుంటే అన్ని నెరవేరిపోతాయి. ఒక రుమాలు తీసుకున్నాడు, దానిలో ఊతాడు, ఇదిగో పరిశుద్ధాత్మ నేను దీనిలో బంధించాను, మీరు వెళ్ళి దీన్ని వాడుకోండి అంటాడు. The word of God must have its root and effect in your life personally. వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము మన జీవితంలో లోతుగా వెళ్ళి అది మన జీవితంలో అది ఫలించాలి. God is decisively speaking to us from the Bible. దేవుడు ఆయన చాలా నిర్ణయాత్మకంగా మన జీవితాల్లో అవసరమైన వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. Only Bible. వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడతాడు. కొన్నిసార్లు చాలా దారుణం ఏంటంటే, ప్రసంగికులు మైకి పట్టుకొని నాకేదో కళ వచ్చింది, నాకేదో దర్శనం వచ్చిందని వాక్యాన్ని పక్కన పెట్టేసి దానికోసం బోధిస్తూ ఉంటాడు. మనకేముంది, వాక్యం పక్కన పెట్టే దర్శనము, ప్రవచనాలు. ఇది ఒక గొప్ప రమ్యమైన చాలా మధురమైన సైడ్ ట్రాక్ ఆల్ టుగెదర్. పూర్తిగా పక్కతో చెడుతో పడేశారండి ఈ రోజు విశ్వాసులు. యేసయ్య ఏమన్నాడు? Whosoever heareth these words of mine, నా మాటలు విని, వాక్యంలో మాటలు, వాక్యంలో యేసు ప్రభువు పొందుపరిచిన మాటలు, doeth them, వాటి చొప్పున చేయవాడు, he is going to be like a person who builds his house on a rock. వాడు బండ మీద కట్టబడిన ఇల్లుని పోలి ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఎగ్జిబిషన్ లో కూడా కొన్నిసార్లు పెద్ద బిల్డింగ్ చూపిస్తారు. ఎగ్జిబిషన్ మన ఆంధ్ర భారత ఎగ్జిబిషన్ పెడతారు. టైటానిక్ అని పెద్ద కట్టడం, తాజ్ మహల్, టైటానిక్. దానికి ఫౌండేషన్ ఏముండదు, టైటానిక్ చూస్తే ఫోటోలు తీసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటారు. టైటానిక్, తాజ్ మహల్, వాట్ ఇస్ ద యూజ్? చార్మినార్, మొత్తం పీకేషుడే, వర్షం వచ్చిందని మొత్తం దానికి కింద పునాది లేదు. అండ్ యాస్ బిలీవర్స్, విశ్వాసులంగా ఐ మస్ట్ బిల్డ్ మై సెల్ఫ్, మన జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలంటే దేవుని వాక్యం అనే లోతైన పునాది మీద కట్టుకోవాలి. స్క్రిప్చర్ ఇస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ అండ్ ఇస్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్, that the man of God may be thoroughly equipped unto every good work. 2 Timothy 3:16. ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయకు ప్రయోజనకరమై ఉన్నది. ఇది మెయిన్, ఇది ప్రాముఖ్యమైనది. ప్రవచనం కాదండోయ్, ఏంటి ప్రవచనాలు కాదండి, దర్శనం కాదండోయ్, దర్శనాల కోసం కాదు. కొన్నిసార్లు దేవుడు, ఐఎమ్ నాట్ denying all, కొన్నిసార్లు రేర్ కేసులో పాసిబిలిటీస్ దేర్. ప్రవచనాలు లేవని, దర్శనాలు లేవని నేనేమి చెప్పట్లేదని. కొన్నిసార్లు దేవుడు ప్రవచనాలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు, అవసరమే, అది ఉన్నాయి, అవసరమే. ప్రైమరీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్క్రిప్చర్. కానీ మొట్టమొదట ప్రాముఖ్యమైన ప్రధానమైన దేవుని యొక్క లేఖనము మనకి ఇవ్వబడ్డది. ఆల్ స్క్రిప్చర్ ఇస్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్. ప్రతి లేఖనము కూడా దైవావేశం వల్ల కలిగినది అండ్ ఇస్ ప్రాఫిటబుల్. అది మనకి ప్రయోజనకరమైనది. నంబర్ 1 డాక్ట్రిన్, అది మొట్టమొదట మనకి ఉపదేశించుటకు. ఉపదేశాలు ఉండట్లేదు ఈరోజు. వెరీ ఇంపార్టెంట్, యు షుడ్ నో, యు షుడ్ హావ్ డాక్ట్రిన్స్. మనకి ఉపదేశాలు ఉండాలండి, సిద్ధాంతాలు ఉండాలి, సిద్ధాంతాలు. దాని తర్వాత ఇన్స్ట్రక్షన్, కరెక్షన్. ఇక్కడ రకరకాల మాటలు ఉన్నాయి కదా, ఉపదేశము, ఖండించుట, తప్పుదిద్దుట. ఒక మాట అనలేము ఈ రోజులో, పాస్టర్ ఏమనలేము విశ్వాసుల్ని అంటే అలుగుతారు, వెళ్ళిపోతారు, ఇంకో వెళ్తారు.
ఈరోజు ఒక మాట పాస్టర్ గారు కొంచెం విశ్వాసులు చెడిపోయారు. ఖండించడానికి కొన్ని సరిదిద్దడానికి అసలు అవకాశం ఇవ్వట్లేదు కదా. ఒకసారి చిన్న మాట అంటే మళ్ళీ చర్చ్ మానేస్తారు, లేకపోతే వేరే చర్చికి వెళ్ళిపోతారు. విశ్వాసులు చెడిపోయారు ఈ మధ్యన. విశ్వాసులు పాడైపోయారు, మనం సరి చేయలేరు విశ్వాసుల్ని. We are not LA people want all the time trying to batter you. That's not our job here. మనం అందరిని ఇంకా ఖండించడం వ్యక్తిగతంగా, అది నువ్వు అలా నువ్వు ఎలా, అది కాదు మన పరిచయం, మన ఉద్దేశం అది కాదు. But by the word of God sometimes a correction will come, I must take it. కానీ కొన్నిసార్లు దేవుని వాక్యం నుంచి నీకు ఖండించబడినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించాలి. Sometimes the word of God encourages. కొన్నిసార్లు దేవుని వాక్యం నిన్ను ప్రోత్సహిస్తుంది, It strengthens you, నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యం illuminates you, నీ జీవితాన్ని వెలిగిస్తాడు, it helps you, నీకు సహాయం చేస్తాడు, it guides you. నిన్ను నడిపిస్తాడు. Different ways in which the word of God is going to enable you to దేవుని వాక్యము నీ జీవితంలో రకరకాల విధానాల ద్వారా నిన్ను బలపరుస్తాడు. We are living in a dark world. మనము చీకటి ప్రపంచం అంధకారంలో జీవిస్తాము. The entrance of the word of God giveth light, David is saying. వాక్యం అనే ద్వారము మనకి వెలుగును కలుగు చేస్తది. Paul is praying the first prayer to the Ephesian church. ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు మొట్టమొదటి చేసిన ప్రార్థన ఏంటంటే, let us see what Paul is praying here, Ephesians 1:17 following. ఎఫెసీలకు రాసిన పత్రికను గూర్చి అపోస్తలుడైన పౌలు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7 కాదండి. Let us see what Paul is praying here. అపోస్తలుడైన పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి పరిశీలించాలి. 17వ వచనం చూడండి. మరియు మీ మనోనేత్రములు బడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తు యేసునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క. ఓకే, ఒక్క నిమిషం అండి. ఏ నేత్రాలండి అయ్యి? ఏ నేత్రాలండి? మనోనేత్రాలు. అవి ఎట్లుంటాయండి మనోనేత్రాలు? మనోనేత్రాలు ఎలా ఉంటాయమ్మా? ఒక్క నిమిషం చూద్దాం ఇప్పుడు. ఒక్క నిమిషం నైనా, ఐఎమ్ సెండింగ్ యూ వన్ స్మాల్ స్లైడ్. ఒక చిన్న బొమ్మను పంపిస్తాను, ఈ లోపల మీరు దాన్ని జాగ్రత్తగా గమనించండి. మనోనేత్రాలు అంటే ఏంటో మనకి ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. దిస్ ఈజ్ ఆప్థమాలజీ. దిస్ ఈజ్ స్పిరిచువల్ ఆప్థమాలజీ. మనోనేత్రాలు అంటే ఇది ఆత్మీయమైన కంటి శాస్త్రం. కంటి డాక్టర్. కంటి శాస్త్రం. Will help me with this slide please. చూడండి, ఆ స్లైడ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. దానిలో వేస్తున్నారా చూడండి, కంటిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి నరాలు ఉంటాయో. We are looking at the picture of the eye. చూడండి దానిలో కొంచెం ఇదేంటండి, ఇది మన కన్ను ఎట్లా ఉంటుంది? యూ కెన్ సీ దేర్ అండి. మన కన్ను అలా ఉంటుంది, అర్థమవుతుందా? అంతే కదా. మన కన్నుగుడ్డు ఉంటుంది కదా, నల్ల కన్నుగుడ్డు, అదనమాట. యూ హ్యావ్ ద లెన్స్ హియర్. అది మన కన్నుగుడ్డు వెనకాతల లెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి అది చిన్న చూపు పెద్ద చూపు అర్థం అవుద్ది ముందు. ఈజీ ఆర్ ఏబుల్ టు గెట్ మీ. అందుకని మనకి అద్దాలు. ఆ లోపల ఉన్న లెన్స్ పోతే మనకి బయట ఉన్న లెన్స్ వేసుకోవాలి. కొన్నిసార్లు ఇది ముదురుద్ది, ఇది ముదరంటే కనిపించవు. క్యాటరాక్ట్. అది పైన కొన్నిసార్లు అక్కడ కొవ్వు పదార్థం పడితే దాన్ని క్యాటరాక్ట్ అంటారు. కొన్నిసార్లు రెటినా ప్రాబ్లం. అది వెనకాతలు ఉంది కదా, దాన్ని రెటీనా ప్రాబ్లం అంటారు. ఎప్పుడన్నా పళ్ళెంలో మీ మొహం చూసుకున్నారా? పళ్ళెంలో, ఇంట్లో ఉన్న పళ్ళెంలో మీ మొహం చూసుకున్నారు ఎప్పుడన్నా? పళ్ళెంలో. హలో ఎలా ఉంటుంది ఏమండి? పళ్ళెంలో మొహం ఎలా ఉంటుంది? మీరు కనిపించిన చక్కుంటారు దానిలో. చెప్పాలి మీరు. ఆ పళ్ళెం వంకరగా ఉంటే మన మొహం కూడా వంకరగా ఉంటుంది. ఆ పళ్ళెం టింకర్గా ఉంటే మన మొహం కూడా టింకర్గా ఉంటుంది. అవును, ఎస్ ఆర్ నో? అంతే కదా. And Paul is saying here, అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, not the physical eye, అది సామాన్యమైన మామూలు నేత్రం కాదు. మనోనేత్రములు. మనో అంటే మనసుకున్న నేత్రములు. మనసుకి లేదా మనస్సాక్షికి ఉన్న నేత్రాలు. Some level of perception that is happening in the heart. మన హృదయంలో ఒక విధమైన దృశ్యం లేదా దాన్ని గ్రహించే విధానం అన్నది మన హృదయానికి ఉంది. దేవుడు మనకి గ్రహింపు శక్తిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం ఎంత చెప్పినా కానీ కొన్నిసార్లు ఏమక్కర్లేదు. ఎందుకంటే గ్రహింపు అక్కడి నుంచి రావాల్సిందే. కొన్నిసార్లు ఎంత చక్కగా విపులంగా బోధించినా సరే మనసుకి ఎక్కదు. ఎందుకంటే పైనుంచి మనకు ఆ గ్రహింపు రావాల్సిందే. Revelation must come from above. పైనుంచే ఆ యొక్క గ్రహింపు దేవుడు ఇవ్వాలి. The illumination comes from above. ఆ వెలుగు అన్నది, ఆ ప్రత్యక్షత అన్నది దేవుడి నుంచి పొందుకోవాల్సింది. నా దీపమును వెలిగించవాడవు నీవే, నా మనోనేత్రాలు కూడా వెలిగించవాడవు నీవే.
Let's come down there. Let's come down in the ఒకసారి picture. కింద ఆ బొమ్మ చూడండి, కింద జరపండి. పైకి రండి. Let's see the reasons. ఆ కన్నుని అలాగా అసలు అలా అర్థం anatomy, reasons చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. anatomy కింద Will you కిందకి కింద notes ఉంది అక్కడ. లెవెల్ నెంబర్ 1 బ్లైండ్నెస్. మొట్టమొదటి ఏంటి? గుడ్డితనము. ఉంటారు కొంతమంది, అక్కలు ఉంటారు, అందరూ ఉంటారు, గుడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఏం ఎక్కదు. కొంతమంది చర్చికి వస్తారు, చర్చిలో వాక్యం వింటారు, కానీ వారికి ఏమి ఎక్కదు, ఏం అర్థం అవుతుంది. మంచిగా సరిగ్గా ప్రసంగం టైంకి నిద్రేస్తారు బాగా. అర్థమైంది కదా. ఉంటారు గ్యారంటీగా, ప్రతి సంఘంలో ఉంటారు, చూస్తూ ఉంటారు. నాకు దొరుకుతారు అప్పుడప్పుడు. కొన్నిసార్లు వాళ్ళు మాత్రమే నాకు కనిపిస్తూ ఉంటారు. కళ్ళు తెలుసుకుని నిద్రపోతుంటారు వాళ్ళు. కళ్ళు తెరిచి కూడా నిద్రపోతుంటారు. ఏమన్నా ఎవరైనా ఉన్నారా? మీది మంచి సంఘం కాబట్టి ఇక్కడ లేరులేండి. కొన్ని సంఘాలు నాకు తగులుతూ ఉంటారు అప్పుడప్పుడు. కొన్నిసార్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంటారు నాకు కొన్ని సంఘాల్లో. ఒక చర్చిలో, ఒక సంఘంలో ప్రసంగం అయిపోయిన తర్వాత ఏడుస్తుంది ఒక సిస్టర్ గారు. ఒక ఆవిడ చాలా ఏడ్చేస్తుంది. పాస్టర్ గారు అనుకున్నారు, అబ్బా ఫైనలీ మై వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్ టుడే ఇన్ ద లైఫ్ ఆఫ్ సిస్టర్. మొత్తానికి ఈ రోజు నా ప్రసంగం ఒక సహోదరి జీవితంలో చాలా బలంగా పనిచేసింది అనుకుని పాస్టర్ గారు అనుకున్నారు. అమ్మ చెప్పమ్మా, ఏ వాక్యం ద్వారా వాళ్ళ దేవుడు మాట్లాడాడు. అమ్మ చెప్పమ్మా, ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి నీతోటి. ఆ పాస్టర్కి కొంచెం గడ్డం ఉందంట, స్మాల్ బియర్డ్. పాస్టర్ గారికి చిన్న గడ్డం ఉంది. అయ్యగారు మీ గడ్డం చూస్తే నా మేక పోయింది అయ్యగారు, అది గుర్తుకొచ్చింది అయ్యగారు నాకు. అమ్మగారు వాక్యం ఏందట్లా ఏం చేస్తుంది అమ్మగారు? గడ్డం చూస్తుంది కదా. గడ్డం చూసి వాక్యం చూడకుండా గడ్డం చూసి హెర్మెటిక్స్ ఆఫ్ గడ్డం వైరింగ్ ఎట్టపోయింది. అది ఆ గడ్డానికి మేకకే సంబంధం కలిపింది ఆవిడ కదా. వాక్యం వైరింగ్ లేదు అక్కడ. ఆయన చెప్తున్న వాక్యం ఏం బురకెక్కట్లేదు. ఈ గడ్డం ఆ గడ్డం వైరింగ్ నడుస్తుంది అక్కడ. ఈ గడ్డం మేక గడ్డానికి ఆమె సంబంధం కలుపుతుంది కదా. కొన్నిసార్లు మనం సంఘంలో కూర్చుంటాం కానీ రాంగ్ వైరింగ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా సంఘంలో అలాగే చేస్తూ ఉంటాం, అలాగే అర్థం చేసుకుంటూ ఉంటాం, అలాగే చూస్తూ ఉంటాం. అండ్ దట్స్ వై వి మిస్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. అందుకే మన జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని మనం కోల్పోతాం. వి మిస్ ద ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు లేదా ప్రత్యక్షతను కోల్పోతూ ఉన్నాం. రెండోది చూద్దాం, చూడండి. మొట్టమొదటి గుడ్డితనము. లెవెల్ నెంబర్ 2 రెండవది లెన్స్ ఇష్యూస్. లెన్స్ ఇష్యూస్ లేదా లెన్స్ అంటే తెలుగులో ఏమంటాం? లెన్స్ అంటే అద్దాలు. ద లెన్స్ ఇస్ దేర్. పైకి రండి ఒకసారి, పైకి రండి బాబా. బొమ్మ ఇష్యూ విత్ ద లెన్స్ హియర్. అక్కడ లెన్స్ కన్ను లోపల ఉంటుంది లెన్స్ అన్నది. కొంతమందికి రాకడంటే అసలు ఏ మాత్రం భయం లేదు. హ్యాపీ ఎంజాయ్ లైఫ్ అన్న ఫుల్ లైఫ్ ఇస్ లైక్ ఐస్ క్రీమ్ ఎంజాయ్. అబ్బా జీవితం ఐస్ క్రీమ్ లో ఉందండి, అసలు పూర్తిగా విలాసాలతో జీవించాలండి. రాకడ గురించి అసలు బాధ కానీ భయం కానీ ఏమి లేదు. భవిష్యత్తు గురించి, తీర్పు గురించి ఏ మాత్రం నిర్లక్ష్యం. అదొక బ్యాచ్. అదొక లెన్స్ ఇష్యూ. ఇంకొక బ్యాచ్ ఉంది. రాకడ తప్ప ఇంకేం లేదు సంఘంలో. ప్రతిదానికి రాకడ ప్రసంగాలు, ఇంకన్నీ రాకడ ప్రసంగాలు, రాకడ పాటలు. ఎట్లా జీవించాలి మీరు చెప్పండి మాకు సరిగ్గా. రాకడ ఉందండి, మనం ఎలా సిద్ధపడాలి రాకడ కొరకు అది చెప్పరు, అది నేర్చుకో. లెన్స్ ఇష్యూ తో ప్రాబ్లం. అది లెన్స్ తో ప్రాబ్లం. We have another issue. ఇంకో సమస్య ఉంది. Let us see here. చూడండి మూడో సమస్య ఏంటి చూడండి. రెటీనా ఇష్యూ. రెటీనా సంబంధం అంటే బొమ్మ సరిగ్గా కనిపించట్లా. ఉన్న బొమ్మలా కనిపించట్లేదు, కనిపిస్తున్నాడు కానీ ప్రేమమయుడు అంత మట్టుకి తక్కువ ఇంకేం లేవు. ఇంకంతే ఏదో బొమ్మలు చెట్టులా కనిపించారు కదా అతనికి. అలాగే యేసు ప్రభు ప్రేమించే దేవుళ్ళ అలా మసకగా కనిపిస్తుంది. దేవుడు కొన్నిసార్లు కొడతాడు కూడా, అప్పుడు కొడుతూ ఉంటాడు, గద్దేస్తూ ఉంటాడు. ఆయన దెబ్బలు కొడితే మనం తట్టుకోలేము. కొన్నిసార్లు అటు అవుద్ది. కొన్నిసార్లు సమస్య ఉంటే అలా కనిపిస్తుంది. అవును నిజమే, ఆయన ప్రేమించేవాడు, ఆయన కోపం కలిగి రోషం కలిగిన దేవుడు. జస్ట్ గాడ్, ఆయన న్యాయవంతుడు. హోలీ గాడ్, ఆయన పరిశుద్ధ దేవుడు. హై గాడ్, ఆయన ఉన్నతమైన దేవుడు. There are different levels of the communicable aspects of God which I must understand. కొన్నిసార్లు దేవుని యొక్క కోణాన్ని రకరకాల వివిధ రంగాల్లో ఆయన యొక్క కోణాలని మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. అది చేసుకోకపోతే కనుక ఏమవుతుందంటే వి గెట్ రాంగ్ పిక్చర్. మనకి ఆ రెటీనా సరిగ్గా లేకపోతే తప్పుడు విధంగా యేసుప్రభు అర్థం అవుతుంది. రెటీనా సరిగ్గా లేకపోతే బొమ్మ వస్తుంది చూద్దాం వీలైతే. ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఇఫ్ ఐ హ్యావ్ దట్. నా దగ్గర ఇంకో బొమ్మ కూడా ఉంది. ఒకవేళ రెటీనా సమస్య ఉంది దానికి, ఎవరికైనా రెటీనా సమస్య ఉంటే మీరు తెలిసిపోద్ది దీనిలో బొమ్మ చూస్తే అర్థం. ద రెటీనా ఇష్యూ సమ్ టైమ్స్ ఈజ్ ఏ ప్రాబ్లమాటిక్ ఇష్యూ. రెటీనా సమస్య కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన సమస్య. అది చాలాసార్లు కొన్నిసార్లు
maybe some other time we will see. నేను చూపిస్తాను మరొకసారి It's a caricature. You get a caricature, not the real picture. Caricature అంటే కామిక్ బొమ్మల్లాగా. కొన్నిసార్లు రంగులు మారిపోతూ ఉంటాయి, దాని యొక్క షేప్స్ మారిపోతూ ఉంటాయి, దాని యొక్క రూపం మారిపోతూ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా కొంచెం అలా కనిపిస్తుంది. Then you have the foggy eye. మసక కన్ను కనిపిస్తుంది. కానీ మీకు ఇక్కడ చలికాలం ఎట్టుంటుందండి? ఇక్కడ మంచు ఉందా లేదా? చూడండి, చలికాలంలో మంచు ఉన్నప్పుడు ఏమైనా స్పష్టంగా కనిపిస్తుందా మంచులో? మరియమ్మ గారు ఉన్నారు కదా బైబిల్లో, మార్తమ్మ గారు ఉన్నారు. మార్తమ్మ గారు ఉన్నారు. మార్తమ్మ గారి ఫోకస్ వేరు, మరియమ్మ గారి ఫోకస్ వేరు. మార్తమ్మ గారు ఒక రకంగా చూశారు, మరియమ్మ గారు మరొకలా చూశారు. మార్తమ్మ గారు బౌళ్ళు తోముకుంటా, కింద పడేసుకుంటా, సామాను పడేసుకుంటా, వంట చేసుకుంటా, మొక్కలు కోసుకుంటా, మసాలా వేసుకుంటా, తిప్పుతా, రకరకాల పనులు చేస్తారు అమ్మగారు. మార్తమ్మ గారి యొక్క పని అంతా, ఆమె దృష్టి అంతా దేని మీద? పాత్రల మీద, ఆ గరిటెల మీద, ఆ స్పూన్ల మీద, ఆ గిన్నెల మీద, అట్లా వంట పదార్థాల మీద. వారు వచ్చి రూమ్ లో సాక్షాత్గా డైరెక్ట్ గా మరియమ్మ గారితో మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా యేసు ప్రభు వారు ఆయన మరియమ్మతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మగారికి ఫుల్ క్లారిటీ, ఫుల్ పిక్చర్ వచ్చేసింది అమ్మగారికి. మరియమ్మ గారు పూర్తిగా ఆయన అర్థమయ్యాడు. ఎంత అర్థమయ్యాడు అంటే, జటామాంసి అత్తరు బుడ్డి ఏసే తల మీద వలగొట్టిందామా? ఆమె ఎంత ప్రేమించిందంటే యేసు ప్రభుని ఆయన అభిషేకించడానికి అత్తరు మిక్కిలి విలువైన జటామాంసి బుడ్డినే పగలగొట్టేసింది. శాలరీతో కొనిన అత్తరు బుడ్డి ఏసే తల మీద పగలగొట్టింది. మరి సంవత్సర కాలం దాచుకుంటే వచ్చే డబ్బులతో కొనే ఆ గొప్ప విలువైన పాత్రనే పగలగొట్టేసింది. అర్థమైంది ఎందుకు చేసినామా? ఏసీ విలువ ఏంటో షీ అండర్స్టూడ్. యేసు ప్రభు వారి యొక్క విలువేంటో ఆమె గ్రహించింది కాబట్టి రక్షణ విలువ అర్థమైంది. రక్షణ యొక్క విలువ ఆమెకు తెలిసింది. జీవితం విలువ అర్థమైంది. జీవిత విలువ అర్థమైందండి. సాక్రిఫైస్ ఆఫ్ ద క్రాస్ షీ అండర్స్టూడ్. ఈయన చెప్తున్న మాటల్లో ఉన్న త్యాగపూరితమైన సిలువ జీవితం ఏంటో ఆమెకు అర్థమైంది. షీ డిడ్ దిస్ ఫర్ మై బరియల్ అన్నాడు యేసయ్య. యేసు ప్రభు వారు నా యొక్క మరణ పునరుద్ధానం గురించి ఆమె చేసింది కార్యాన్ని అంటాడు. భూస్థాపన గురించి చేసింది అంటాడు ఆయన. ఆ భూస్థాపన గురించి పేతురు గారికి అర్థం కాల, ఈ 12 మంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్లకు అర్థం కాల, భోజనం ఇస్తున్న సిమియోనికి అర్థం కాల, మరియమ్మకు అర్థమైంది. ఎవ్వరికి అర్థం అవ్వని ఆ యొక్క బోధ అన్నది మరియమ్మ గ్రహించగలిగిందండి. దిస్ మ్యాన్ ఈస్ డైయింగ్ ఫర్ మీ. యేసు ప్రభు వారు నా కోసం మరణించిపోతా ఉన్నాడు. ఆయన నా కోసం త్వరలో మరణించిపోతా ఉన్నాడు. అనాయింట్ హిమ్ ఫర్ ద బరియల్. ఆయన యొక్క భూస్థాపన కొరకు నేను ముందుగా అభిషేకిస్తాను. మై వెరీ బెస్ట్ మస్ట్ గో ఆన్ హిస్ హెడ్. నా యొక్క అతి శ్రేష్టమైన నా యొక్క ఆ యొక్క అత్తరు అది ఆయన తల మీద ప్రోక్షించబడాలి. అది మరియమ్మ గారి కన్ను, అది మరియమ్మ యొక్క దృష్టి. ఫోకస్డ్ ఆన్ క్రైస్ట్. యేసు ప్రభు వారి మీద ఉన్నది ఆమె యొక్క దృష్టి అంతా. ఐ సైట్ ఇస్ వెరీ క్లియర్, నో లెన్స్ ఇష్యూ అట్ ఆల్. ఆమెకి ఏ విధమైన లెన్స్ సమస్య లేదండి. మార్తమ్మ గారి గురించి లెన్స్ ఇష్యూ, లెన్స్ సమస్య ఉంది. కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. యూ హావ్ గాట్ ఆప్టిక్స్, యూ హావ్ స్పెక్టికల్ ఆప్టిక్స్, ఆప్టోమెట్రీ. కాన్వెక్స్ లెన్స్, concave lens. Concave lens is focused, convex lens is focused, concave lens everything is diffused. లైట్ కార్ వెనకాతలు ఉంటాయి కదా ఆబ్జెక్ట్స్, మిర్రర్ క్లోజర్ దాన్ని ఎప్పుడే ఉంటుంది. కాన్వెక్స్, కాన్కేవ్ లెన్స్ కొన్ని దానిలో చూస్తే దూరంగా ఉన్నట్టు కనిపిస్తే, కొన్ని ఏమో మరీ దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. మన మార్తమ్మ గారు అన్ని పనులు చేస్తుంది, అసలు పని వదిలిపెట్టింది. అసలు మార్తమ్మ గారు అన్ని చేస్తుంది కానీ అసలు చూడాల్సింది చూడట్లేదు. అన్ని పనులు చేయదని కాదు, నేను కూడా వంట చేస్తాను. అన్ని చెయ్యాలి, అవసరమే, వంట కూడా చేయాలి. బైబిల్ కాలేజ్లో చేస్తా, కొన్నిసార్లు సంఘంలో వంట చేస్తా, బైబిల్ కాలేజ్లో కూడా వంట వండుతారు. బట్ ద థింగ్ ఈస్, అది నా ప్రైమరీ పని కాదు, అది నా ముఖ్యమైన ఉద్యోగం కాదు. దట్స్ నాట్ మై ప్రైమరీ వర్క్. నా పిలుపు అది కాదు. వాట్ డస్ పీటర్ సే? వై వి విల్ నాట్ వేస్ట్ అవర్ టైం సర్వింగ్ టేబుల్స్. మేము ఇలాగ అందరికి వడ్డించుకుంటా, మేము సమయాన్ని వృధా చేయమన్నాడు అపోస్తలుడైన పేతురు. For the word of God, మేము వాక్యమును ప్రకటించడానికి ఉన్నామన్నాడు పేతురు. We are preparing for the word and praying. దేవుడు మాకు ఇచ్చిన పిలుపు ప్రార్థన చేయడం, విశ్వాసులకి వాక్యాన్ని బోధించడం. I will keep my lens clear. నా యొక్క దృష్టిని స్పష్టంగా ఉంచుకుంటాం. సో ఇవన్నీ కంటిదోబులే, ఇవన్నీ కంటి సమస్యలండి, దృష్టి సమస్య. కంటితోనే తంట వచ్చింది మనకి, కంటితో తంట వచ్చింది. And therefore what Paul is praying here, ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడు అంటే, I pray that the eyes of your heart may be enlightened. మీ మనోనేత్రములు తెరవబడాలి అంటా ఉన్నాడు. And he may give you a spirit of wisdom and revelation. మీకు ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత, జ్ఞానమునే అనుగ్రహించాలి. What is the hope of your calling? మీ యొక్క పిలుపు ఏంటి? సో హెర్మెనెటిక్స్ లో ఆ యొక్క భాష్య శాస్త్రంలో we don't limit that to a subject we learn in the class and go home. అది మనం ఏదో పాఠశాలలో నేర్చుకున్న బోధనలు మనం నేర్చుకుని వెళ్ళిపోవడం కాదు ఇంటికి. But when we read the scripture, మనం వాక్యంను నేర్చుకున్న తర్వాత the Holy Spirit will enable us to understand the scripture.
పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంను గ్రహించేలాగా మన మనోనేత్రాలు తెరుస్తాడు ఆయన. Then you will see, oh my God, so much riches are here in the word of God. అప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత ఆస్తిని దీనిలో మిళితం చేసావు నువ్వు. Oh Lord, I thank you. దేవానికి ఎంత వందనాలయ్యా. And every time you read the Bible, బైబిల్ చదువుతున్న ప్రతి సందర్భంలో, Lord, enable me to see you. దేవా వాక్యంలో ఉన్న నిన్ను చూడడానికి నాకు సహాయం చేయండి. Enable me, O God, to understand you and your ways. Enable me to understand you and your ways. నీ యొక్క మార్గాలు, నీ యొక్క ఆ యొక్క వాక్యాన్ని గ్రహించేలాగా నాకు సహాయం చేయండి. Then you will catch the Bible. అప్పుడు నీకు వాక్యం లేఖనం అంటే ఏంటో అర్థం అవుతుంది. Here is one challenge when you read the Bible. బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ ఒక సవాల్ ఉంది. Will you keep the slide please? Then and there, here and now. దెన్ అండ్ దేర్ హియర్ అండ్ నౌ అన్న స్లైడ్ ఉంటుంది చూడండి ఒకసారి. ఈ మైక్ వాల్యూమ్ కొంచెం పెట్టండి. Then and there, here and now. దెన్ అండ్ దేర్ హియర్ అండ్ నౌ అన్న స్లైడ్ పంపించాను చూడండి. చూడండి I రెండో do not స్లైడ్ know if you are able to read it. పింక్ కలర్ లో. మనకి బైబిల్కి గ్యాప్ ఉందా లేదా? బైబిల్కి మనకి చూడండి ఏమండి చెప్పండి, గ్యాప్ కనిపిస్తుందండి. గ్యాప్ ఉందా లేదా చెప్పాలండి. అక్కడికి ఇక్కడికి మధ్య గ్యాప్ ఉంది కదా. నిన్నగాక మనం చేసుకున్న మన భార్యలకి భర్తల మధ్యన ఎంత గ్యాప్ ఉంది అబ్బా చెప్పాలి మీరే. నేను కాక మొన్న పెళ్లి చేసుకున్న మన భార్యలకి భర్తలకి గ్యాప్ ఉందా లేదా? గ్యాప్ ఉందా లేదా? మా ఊరు మీ ఊరు, మా ఇంటి పేరు మీ ఇంటి పేరు ఉందా? మేము కసిని తింటాం, మీరు పచ్చికి తింటారు, మేము కారం ఎక్కువ తింటాం, మీరు కారం ఎక్కువ తింటారు. అదే కదా, అదే కదా బాగా చేస్తుంది, మీరు సరిగ్గా చేయట్లేదు. నాకు పూలు ఇష్టం, నీకు చెక్కలు ఇష్టం, నాకు మా ఆవిడకి అదే గొడవ ఒకటి. నాకేమో పొడుగు జుట్టు, నాకు అంటకత్తెర ఇష్టం, ఆమెకేమో పొడుగు జుట్టు ఇష్టం. అది గ్యాప్. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య కూడా అగాధ భేదాభిప్రాయాలు ఉంటాయి కదా. నాకు పులుపు ఇష్టం, ఆమెకు పులుపు ఇష్టంలా. ఏం చేద్దాం చెప్పండి. సో ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ యు హావ్ ఎ గ్యాప్. మనకు కూడా చాలాసార్లు మానవులుగా మనకే చాలా వ్యత్యాసాలు అర్థం చేసుకోవడం చాలా గ్యాప్. అది మానవపరమైన మానవ నాట్ బికాస్ ఆఫ్ సిన్, అది పాపం బట్టి వచ్చింది కాదు, బట్ బికాస్ ఆఫ్ ద వే వి ఆర్ మేడ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో లోకానుసారంగా మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు అవన్నీ మనకు వస్తాయి, ఆ భేదాలు వస్తాయి, అగాధాలు వస్తాయి. బైబిల్ చదువుతున్నప్పుడు దేర్ ఇస్ ఎ గ్యాప్, యు మస్ట్ నో. బైబిల్లో కూడా కొన్నిసార్లు మనకి అగాధం ఉంటది, ఆ గ్యాప్ ఉంటది. కొంతమంది అంటారు దేవుడు నాతో సూటిగా మాట్లాడుతాడన్న, సూటిగా. కొంతమంది అంటారు కదా దేవుడు నాతో సూటిగా పైనుంచి నాతోనే మాట్లాడేస్తున్నాడు అన్న. సమ్ పీపుల్ సే దే హావ్ ఎ స్పెషల్ వైరింగ్ విత్ గాడ్. కొన్నిసార్లు దేవునితో వీళ్ళు చాలా ప్రత్యేకమైన వైరింగ్, స్పెషల్ వైరింగ్ ఉంది. నాకు మీకు అట్టది లేదు, నాకు ఉంది స్పెషల్ వైరింగ్. దే ఫీల్ లైక్ దట్. మీతో ఎవ్వరికి లేదు, ఆయన ఒక్కరికి ఆవిడ ఒక్కరికే ఉంటది. ఈ గుడ్డు గొర్రెలు మొత్తం ఆయన దగ్గర పరిగెత్తా ఉంటారు. ఇంకా అందరూ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన నీకు రీల్ వేస్తాడు, బిస్కెట్ వేస్తాడు, క్రీమ్ బిస్కెట్ వేస్తాడు, ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన ఇంకా మోసం చేయడానికి రకరకాల తంత్రాలు చేస్తూ ఉంటాడు. ఇంకా మధ్య పెడతా, మోసం చేస్తా. You see, Bible is for all. బైబిల్ గ్రంథం వాక్యము అందరి కొరకు ఇవ్వబడింది. Some people may have a special insight that is possible. కొన్నిసార్లు దేవుడు కొంచెం ప్రత్యేకమైన ఆ యొక్క ప్రత్యక్షణ ఇవ్వచ్చు, అది సాధ్యమే. కొంతమంది దేవుడు కొంచెం ప్రత్యేక జ్ఞానం ఇవ్వచ్చు. But Bible is for all. కానీ వాక్యం అన్నది అందరి కొరకు ఇవ్వబడింది. And now when we read the Bible, బైబిల్ మనం చదువుతున్నప్పుడు there is a gap between you and scripture. We should know that. మనం అర్థం చేసుకోవాల్సింది పరిశుద్ధ లేఖనాలకి మనకి మధ్య కూడా అగాధం అన్నది ఉన్నది. There is a geographical gap. అక్కడ ఆ యొక్క జాగ్రఫికల్ గ్యాప్ అంటే భౌతికపరమైన భూగోళపరమైన ఆ యొక్క అగాధం ఉంది. ఇఫ్రాయిము తూర్పు గాలిని వెంటాడుచున్నాడు అన్నది హోషేయలో. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము తూర్పు గాలిని వెంటాడుతున్నాడు అని ఉంది. అట్లాంటి మనకు వద్దు కదా, అర్థం కాదు మనకు వద్దు. మనకు అర్థం కాదు కాబట్టి అది పాస్ చేసేస్తాం, మనకు వద్దు. వాట్ డస్ ఇట్ మీన్ దేర్? ఏంటి దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలుకి తూర్పున ఎవరున్నారు? ఇశ్రాయేలుకి తూర్పు వైపు ఎవరున్నారు? అస్సీరియులు ఉన్నారు. అస్సీరియులు. దే ఆర్ సీకింగ్ ది హెల్ప్ ఆఫ్ అస్సీరియా. వాళ్ళు ఇశ్రాయేలీలు అస్సీరియా సహాయాన్ని పొందుకుంటున్నారు. They are not seeking God. వారు దేవుని మీద ఆధారం పడడం అనేసి అస్సీరియా రాజు మీద ఆధారపడుతున్నారు. ఇశ్రాయేలు is angry with them. దేవునికి ఇశ్రాయేలీల మీద కోపం ఉంది. He is grieved with them. వారిని బట్టి చాలా దుఃఖపడ్డాడు ఆయన. I am your living God. ఆయన నేను సజీవమైన దేవుణ్ణి, and you are going after తూర్పు గాలి. మీరు నన్ను విల్లేసి ఆ తూర్పు గాలి అనగదలు పడతారండి. Unless you know the geographical context of Israel, you can never understand the meaning of the text. ఆ భౌగోళిక పరమైన ఆ యొక్క పరిజ్ఞానం మనకు లేకపోతే, మ్యాప్ లో అస్సీరియా ఎక్కడ ఉంది,
అన్నది మనకు గ్రహింపు లేకపోతే ఇది మనకు అర్థం కాదు. ఆ తూర్పు గాలి అంటే గాలి అంటే ఏంటో. షిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకు దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుము. వాట్ ఈస్ షిత్తీం, వాట్ ఈస్ గిల్గాల్? వినో కాకినాడ అండ్ సామర్లకోట. షిత్తీం అండ్ గిల్గాల్, దే ఆర్ నాట్ మై ప్లేసెస్. షిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకు అని ఉంది. అయితే షిత్తీం నాకేం తెలుసు, గిల్గాల్ నాకేం తెలుసు? నాకు కాకినాడ సామర్లకోట మాత్రం తప్పితే ఇంకేం తెలియదు నాకు. హౌ అబ్రహాం వెంట్ ఫ్రమ్ ఊర్ ఆఫ్ చార్లీస్ టు హారాన్ అండ్ హౌ కమ్స్ టు ప్రామిస్డ్ ల్యాండ్. అబ్రహాము ఊరు అన్న మెసొపొతేమియా దేశం నుంచి హారానికి ఎలా వెళ్ళాడు? ఆ హారాన్ దేశం నుంచి ఆ యొక్క కానాన్ దేశానికి ఎలా వచ్చాడు? బేతేలుకి హాయికి మధ్యన గుడారం వేసి హీ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బిల్డింగ్ అన్ ఆల్టర్. బేతేలుకి హాయికి మధ్య గుడారాన్ని వేసి అక్కడ దేవుని నామం పేరట బలి అర్పించి దేవునికి ప్రార్థన చేశాడని ఉంది. స్మాల్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ ఒకసారి జాగ్రత్తగా. యోసేపు వాళ్ళ నాన్న మాటిని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఒకసారి. యోసేపు వాళ్ళ అన్నయ్యని వెతకడానికి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు గూగుల్ చూసి చెప్పాలి. అవసరం వాక్యం చూసి చెప్పచ్చు. అయ్యగారు వాక్యం చెప్పిన వాక్యంలో అది అర్థం కాదు. గూగుల్ చూసి ఎక్కడి నుంచి మొదలయ్యాడు, ఎక్కడ దాకా వెళ్ళాడు. యోసేపు వాళ్ళ నాన్నగారి మాట విని వాళ్ళ అన్నయ్యని ఎత్తుక్కుంటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి గూగుల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడండి సెల్లో. సీ ద డిస్టెన్స్. ఒకసారి ఆ యొక్క డిస్టెన్స్ చూడడానికి ఒకసారి చూడండి. He goes all the way from Beersheba in the south, Hebron here in the south. He goes all the way to Dathan. బేర్షెబా దగ్గర నుంచి దాతాన్ వెళ్ళాడు. గూగుల్లో చూడండి ఒకసారి. Shechem, Dathan, see the distance there. ఒకసారి ఆ గూగుల్ మ్యాప్స్ లో with Google just check. గూగుల్ మ్యాప్స్ లో చూడండి. దోతాన్ షెకెం. వాక్యం ఒకసారి చదువుతాం, ఒకసారి చూడండి. ఒకసారి from 37th chapter all the way to the ending we find the story of Joseph. యోసేపు గ్రంథం, యోసేపు యొక్క జీవితం గురించి, నేపథ్యం గురించి 37వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉంటాం. We find here in 37 his father gives him a command. యాకోబు అతని తండ్రి యోసేపుని పిలిపించి ఇలాగా ఆజ్ఞాపించాడు. And see from where he starts and where he goes. ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. 12వ వచనంలో అతని సహోదరులు షెకెంలో తమ తండ్రిని మేపుచున్నారని వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుని చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపిదము రమ్మని చెప్పినప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోనులో లోయలో నుండి అతని హెబ్రోన్లో బయలుదేరాడు. అతడు షెకెమునకు వచ్చాను. హెబ్రోన్ నుంచి ఎక్కడికి వచ్చాడు? షెకెంకి వచ్చాడు. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేం వెతుకుచున్నావు అని అతను అడిగా. అందుకు అతను, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషులు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దాతానుకు వెళుదము రండి అని చెప్పడం వింటిని. చెప్పండి, ఇప్పుడు హెబ్రోన్ లోయ నుంచి డోతాను దాకా, షెకెము డోతాను మొత్తం జస్ట్ క్యాల్కులేట్ ది డిస్టెన్స్ బిట్వీన్ హెబ్రోన్ లోయ. అది అక్కడ వచ్చేసింది. హెబ్రోన్లో నుంచి దోతాన్, అది బెత్లెహేం సార్. అది బెత్లెహేం కాదుగా, అది రాంగ్ మ్యాప్. అది జెరూసలేం. హెబ్రోన్, వెరీ గుడ్. హెబ్రోన్. లెట్ us see where is Shechem and where is Dothan. కొంచెం జూమ్ చేయి. షెకెం అక్కడ ఉందా? Where is Dothan? Show Dothan also. దోతాన్ అక్కడ ఉందా? డోతాన్ ఇంకా పైన ఉంటుంది. షెకెం పైన ఉంటుంది డోతాన్. డెస్టినీలో బి యాడ్ చేయి, బిసి యాడ్ చేయి. We are only seeing one map. ఇట్లాంటి కొన్ని వేల మ్యాప్లు ఉంటాయి బైబిల్లో. ఇక్కడ మనకు ఒక గూగుల్ మ్యాప్ ఉంది. బైబిల్లో చూస్తే కొన్ని వందల వేల మ్యాప్లు. అన్ని చూడాలని కానీ కొన్ని తప్పకుండా చూడాలా. కొన్నిసార్లు మనం వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు చేస్తే పరిశీలన చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు యూ షుడ్ సీ ద మ్యాప్, బైబిల్ మ్యాప్. మనం కొన్నిసార్లు చూస్తే మనకు అర్థం. మీ బైబిల్ అని కూడా ఒక మ్యాప్ ఉంది కానీ అది చూసి కనుక మీ తల తిరుగుద్ది. అది నల్లగా ఉంది కదా, అది ఏం అర్థం కాదు. కొన్నిసార్లు మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి కదా బైబిల్ స్టడీ టూల్స్ అని ఉంటాయి. యూజ్ ఆల్ ఆఫ్ దెమ్. అవన్నీ మనం వాడాలి. Let us see the distance now. తాతాను వేసావా? చూడదు, 2 కలర్స్ వచ్చేటట్టు చూడు తమ్ముడు. ఏబి జస్ట్ చెక్ tell me the distance, that's okay. See the distance ఎంత చూడు ఒకసారి. 117 కిలోమీటర్స్. ఏమండి? వామ్మో, అంత దూరం ఒక్కడే చిన్న పిల్లడే బచ్చా ఎలగలడా అసలు మామూలుగా? చెప్పండి మీరు.
15 సంవత్సరాల కుదరోడు అంత దూరం ప్రయాణం చేయగలడా? 117 కిలోమీటర్లు భోజనం పదార్థాలు పట్టుకొని, పైగా నెత్తి మీద అదంతా దట్ట తట్ట బుట్ట ఫుడ్ మొత్తం పెట్టుకొని వెళ్ళాలా. భోజనాల పదార్థాలు అన్ని పట్టుకొని 117 కిలోమీటర్లు కొండల్లో ప్రయాణం చేయాలి. ప్లేట్ మీన్స్ కాదండి అయ్యా, ఆ రోజుల్లో తిట్టక తినేవాళ్ళు, గట్టి పనులు కదా. You see, a loving father is sending to his only loving son. ప్రేమించే తండ్రి, తన చాలా ప్రాణంలాగా ప్రేమించే తండ్రి తన అన్నల దగ్గరికి 117 కిలోమీటర్లు పంపించాడండి. Anyway, the lesson you have to learn is that Joseph obeyed his daddy. That's the point. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యోసేపు తన తండ్రి మాట విన్నాడు. సో యోసేపు క్యారెక్టర్ చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అది. యోసేపు గురించి మనం నేర్చుకునే మొట్ట పరిచయం అదే. యోసేపు గురించి చేసిన పని గురించి మనం చదివితే అదే మొదటి. ఎల్ఎఫ్ బ్యాచ్ వాళ్ళు అయితే కనుక ఫస్ట్ కనిపించేది వాళ్ళకి పొతిఫర్స్ వైఫ్. కొంతమందికి అయితే యోసేపు అంటే ఇంకెన్నే పొతిఫర్ భార్య గుర్తొస్తుంది, ఇంకేం కనిపించవు ఇంక వాక్యాల్లో వాళ్ళకి. The first point here is Joseph obeyed his daddy. మనకి వాక్యంలో మొట్టమొదటి చూపిస్తోంది యోసేపు తన తండ్రికి లోబడెను. షేకెం దాకా వెళ్ళి వెనక్కి రావచ్చు, షెకెం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చు. డాడీ చూశాను, డాడీ లేడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి నాన్న షెకెంలో అన్నోళ్ళు లేరు అందుకే వచ్చాను నాన్న. అక్కడ చూ obeyed the daddy. వాళ్ళ నాన్నగారికి విధేయత చూపించి all the way అతడు ఆ షెకెం నుంచి అక్కడ దాతాను వరకు వెళ్ళాడు. out of the way వెళ్ళాడు ఆయన. చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు, దూర ప్రాంతానికి. అయితే షెకెం దాకా వెనక్కి వచ్చేవాడు. మనలాంటి అయితే షెకెం దాకా వెళ్ళి ఇంకెనక్కి వచ్చి ఇంకేదో చెప్దాంలే. The second lesson is, రెండవ ముఖ్యమైన మూలపాఠము, it is pointing to the obedience of Jesus to the Father. తండ్రి same story is pointing further to the obedience of Jesus to the Father and leaving heaven and coming to the earth. యేసు ప్రభువారి యొక్క జీవితానికి అది ఒక దృశ్యమాలికగా ఉంది, ఇల్లస్ట్రేషన్. యేసు ప్రభు ఎలాగైతే తండ్రి యొక్క మాటకు విధేయత చూపించి పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడో అది ఒక రకంగా పరిచయ వాక్యంగా ఉంది మనకి. అర్థమవుతుందండి. ఇప్పుడు యోసేపు దగ్గరే ఒకవేళ నేను ప్రసంగం ఆపాను అనుకోండి, ఒకవేళ యోసేపు దగ్గరే నేను అక్కడతో ప్రసంగం ఆపేసాను అనుకో, నీతి కథ. అది ఒక నీతి కథ. యోసేపు వాళ్ళ నాన్న మాట విన్నాడు, మనం కూడా ఒక తండ్రి మాట వినాలి. అది మంచిదే, నీతి కథ రెండో మంచిదే. We have to be Christological. మనము మన యొక్క వాక్య భాష్యములో క్రీస్తు కేంద్రీకృతమైన ఆశయాన్ని మనం గ్రహించాలి. So we find a greater person than Joseph. మనము యోసేపు కంటే ఉన్నతమైన ఒక క్రీస్తుని, యేసు ప్రభుని చూస్తాం. Jesus who obeyed the Father and made a very long journey to the earth. యేసు ప్రభు వారు కూడా ఆయన బహుదూరము ప్రయాణం చేసి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. అక్కడ లైట్ ఏం చీకటిగా ఉందని చెప్పండి. So there is a gap. చాలా గ్యాప్ ఉంది అక్కడ. ఇక్కడ ఏం గ్యాప్ చేసాం? ముందు జాగ్రఫికల్ గ్యాప్. మనం ఇక్కడ భౌగోళిక పరమైన ఆ యొక్క అగాధాన్ని చూసాం. చాలా వాక్యాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేల్ ప్రయాణాలు, అబ్రహాం ప్రయాణాలు, అపోస్తల ప్రయాణాలు, దేర్ ఆర్ మెనీ టెక్స్ట్స్ దట్ షో జాగ్రఫికల్ కాంటెక్స్ట్. మనకి భౌగోళిక పరమైన అంశాల గురించి మనం చూస్తే చాలా ప్రయాణాలు ఉంటాయి. అపోస్తలుడు అయిన పౌలు మిషన్ యాత్రలు చేశాడు, రకరకాల ప్రయాణాలు ఉన్నాయి. Let us come to the slide there. ఒక స్లైడ్ ని మనం ఇప్పుడు చూద్దాం. Then and there, here and now. Then and there, here and now అన్న స్లైడ్. అప్పుడు అక్కడ, ఇప్పుడు ఇక్కడ. అప్పుడు అక్కడ, ఇప్పుడు ఇక్కడ. Yeah. ఇందాక గ్యాప్ చూపించాం కదా, చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. అక్కడ the reader, world behind the reader, song, social placement, historical placement, so many things are there between you and the Bible. అప్పుడు ప్రాచీన కాలానికి సంబంధించిన ఆ యొక్క గ్రంథానికి లేదా ఆ యొక్క మాటలకి ఇప్పుడు మనం అర్థం చేసుకునే మన ప్రపంచానికి, అప్పుడున్న ప్రపంచ నేపథ్యానికి, ఇప్పుడు నేపథ్యానికి, అప్పుడు రాసిన లిఖించిన ఆ యొక్క గ్రంథకర్తలకి, మనం చదువుతున్న మన యొక్క సామాజిక పరమైన ఆ యొక్క పరిసరాలకి, అప్పుడు ఆ చారిత్రకపరమైన నేపథ్యానికి, మనం ఉన్న చారిత్రకపరమైన రాజకీయ పరిస్థితికి, అప్పుడున్న అర్థం చేసుకునే విధానాలకి, ఇప్పుడు అర్థం చేసుకున్న ప్రపంచ ఆ యొక్క విధానాలకి, అప్పుడున్న ఆ యొక్క మాటలకి, ఇవన్నీ చాలా భేదాలు ఉన్నాయి కదా. అప్పటికి ఇప్పటికి కనిపిస్తుందా? మీకు అర్థమవుతుందా? హలో ఒకసారి గట్టి చెప్పండి. మాకు ఉద్యోగ ప్రసాగాలు బాగా అలవాటు అయిపోయినా సరే మా కొత్త కొంచెం బాగా. ఐ డోంట్ వాంట్ బి టూ టెక్నికల్, బట్ ఓన్లీ వన్ సింగిల్ లెసన్.
ఇప్పుడు ఇక్కడ నుంచి అప్పుడు అక్కడికి వెళ్ళటం నేర్చుకోవాలా మనం నేర్చుకోవాల్సింది మూల అంశం ఏంటంటే మన యొక్క ప్రపంచం, మన యొక్క సమయం, మన యొక్క సందర్భం, మన యొక్క ఆ నేపథ్యంలోంచి బైబిల్ గ్రంథంలో ఉన్న నేపథ్యానికి మనం ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అప్పుడు అక్కడ సమ్మర్ వెరీ క్లియర్, పెద్ద కష్టమేం కాదు. కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టంగా సూటిగా చాలా తేలిగ్గా అర్థమైపోతాయి. భర్తలారా భార్యని ప్రేమించడం కష్టమే కానీ దట్ ఇస్ వెరీ క్లియర్. భర్తలారా భార్యను ప్రేమించండి అనేది ప్రపంచంలో ఎన్ని తరాలైనా సరే అది అందరికీ అర్థమయ్యే మాటమే. అంతే కదా, నీ పొరుగు అని నిన్ను వల్లే ప్రేమించడం కష్టమే కానీ దట్ ఇస్ వెరీ క్లియర్. నిన్ను వల్లే పొరుగు అని ప్రేమించు అన్న మాటను అర్థం చేసుకోవడం బైబిల్ కాలేజ్ లో పిహెచ్డీలు థీసిస్లు చేయాలి, సూటిగా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి పెద్ద ప్రత్యేకమైన స్పీకర్ తెప్పించి నీకు బోధించాల్సిన పని లేదు. కానీ అన్ని మాటలు అలాగా సూట్ చక్కగా ఒలిచిపెట్టినట్టు ఉండవు. in a Bible, in any hostel they will give 10 do's and 10 don'ts. హాస్టల్ దగ్గర బయట అనకతలు చేస్తాను, మీరు చేయదగినవి చేయకూడనివి 10 get up by 5, sleep by 10, lunch by 1, tea at 4 రూల్స్ పెడతారు కదా. 5 గంటలు లేవాలి, 7 గంటల లోపల శుభ్రం చేసుకొని రెడీ అయిపోవాలి, 8 గంటలే టిఫిన్ తినడానికి రావాలి, 9 గంటలే కాసులు రావాలి. But the Bible is not given like that. బైబిల్లో అలా సూటిగా అన్ని వరుసగా రాసేసిన రూల్స్ లా ఇవ్వలేదు. It is given in a particular culture. అది ఒక సంస్కృతి పరమైన పరిస్థితుల్లో రాయబడ్డది. అది ఒక సమయానికి పరిమితమైన సందర్భాలు అవి. ఫ్రమ్ దిస్ డే ఆన్ ఐ విల్ బ్లెస్ యు అన్నాడు హగ్గై. ఈ దినం నుండి నేను నిన్ను ఆశీర్వదించును అన్నాడు హగ్గై గ్రంథంలో. సాధారణంగా కొన్ని సంఘాల్లో న్యూ ఇయర్ కి అదే వాగ్దానం, ఈ సంవత్సరానికి వాగ్దానము, ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యు. ఇది మొదలుకొని ఈ దినం మొదలుకొని నేను దీవిస్తాను. బాగుంది కదా వాక్యం, మంచిదే. న్యూ ఇయర్ లో చాలా మందికి ఆ వాగ్దానాలు వచ్చి ఉంటాయి కదా, ఈ దినం మొదలుకొని నేను దీవిస్తాను. నేను కొన్నిసార్లు పాస్టర్ గారు కూడా బర్త్డేకి కొన్నిసార్లు వచ్చేసేసి ఇది మొదలుకొని నేను దీవిస్తాను, ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యూ. పాస్టర్ గారు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది పాస్టర్లో బైబిల్ తీసి ఇది మొదలుకొని నేను దీవిస్తానని చెప్పి వాక్యం మోసేస్తారు. అది వాగ్దానం బాగుంది, విన్నానే చాలా బాగుంది. సందర్భం ఏమిటి అక్కడ, ఏ సందర్భంలో రాశారు అది గమనించాలా. ఆ సందర్భం పట్టించుకోరు చాలా సార్లు. ఏమిటది, ఏ సందర్భం అండి? హగ్గై ఈజ్ ఏ పోస్ట్ ఎగ్జైలిక్ ప్రాఫిట్. హగ్గై గ్రంథకర్త ఏ కాలానికి చెందినవాడు అంటే అతను ఆ యొక్క చెర నుంచి బయట మళ్ళా యెరూషలేము వచ్చేసిన కాలానికి సంబంధించిన వాడు. శరంబివేశం గృహాల్లో మంచిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన ఉంది, గెలాక్సీ టైలింగ్ కింద ఉంది, ఖతర్నాక్ ఉంది. హ్యాపీలీ దే ఆర్ నైస్లీ స్లీపింగ్ ఇన్ దేర్ హోమ్స్ వితౌట్ డూయింగ్ ఎనీ మినిస్ట్రీ. హగ్గై దినాల్లో అందరూ చాలా చక్కగా యెరూషలేము వచ్చేసారు, మంచి ఇల్లులు కట్టుకున్నారు, చాలా చక్కగా విలాసవంతమైన ప్రశాంతకరమైన దేవుడిని వదిలేశారు, దేవుని గురించి పట్టించుకోవట్లేదు, ఎవరికి వారు విలాసంగా జీవిస్తా ఉన్న దినాలు. They are not bothered about the temple. వారు దేవుని ఆలయం కోసం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. There God rose up Haggai. అలాంటి దినాల్లో దేవుడు హగ్గైని లేపుకున్నాడు. Let us come to Haggai chapter 2. హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. What Haggai is saying here. హగ్గై గ్రంథంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడో చూద్దాం రండి. See, the promise is giving. దేవుడు హగ్గైకి ఏం వాగ్దానం చేస్తా ఉన్నాడు. But along with the promise there is also a context. హగ్గై గ్రంథంలో వాగ్దానంతో పాటు అక్కడ ఒక సందర్భము నేపథ్యము ఇవ్వబడ్డది. 2:19 says like this. 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆఖరి మొక్క from this day on I will bless you. బాగుంది. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. అబ్బా, ఈ రోజుల్లో ఈ క్రైస్తవులు ఎక్కువైపోయారు, ఆశీర్వాద క్రైస్తవులు ఎక్కువైపోయారు బాగా. ఈ రోజుల్లో ఆశీర్వాద క్రైస్తవులు చాలా మంది అయిపోయారండి. కొన్నిసార్లు దేవుడు జబ్బులతో ఆశీర్వదిస్తాడు, కొన్నిసార్లు దేవుడు జబ్బులు ఇస్తాడంట ఆశీర్వాదాలుగా. మరణాలతో ఆశీర్వదిస్తాం. మామిడి పోయింది నాకు టఫ్ హాంఫర్ట్, సో మరణంతో నాకు ఒక ఛాలెంజ్, నాకు ఇప్పుడు దేవుడు నా జీవితాన్ని నా భార్య యొక్క మరణంతో ఆశీర్వదించాడు. నా భార్య ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం కానీ దట్స్ ఛాలెంజ్ ఫర్ మీ. అది ఆశీర్వాదం అంటే మనం అనుకున్న లాంటి ఆశీర్వాదం కాదు, కానీ అది నాకు ఒక సవాలు. ప్రతిదినం పౌలుని జైల్లో పెట్టాడు సారు, దేవుడు పౌలులో జైల్లో పెట్టి ఆశీర్వదించాడు. యెరెమియాని ఆ యొక్క నీళ్లు లేని ఆ యొక్క గొంతులో దోసేశారు, ఆ నూతిలో దోసేశారు. అది ఆశీర్వాదం. God used God's people in many ways. దేవుడు దేవుని ప్రజల్ని రకరకాల సందర్భాల్లో పెట్టాడు ఆయన. Modern day blessing is different story altogether. ఈ రోజుల్లో ఈ యొక్క మన యొక్క ఆధునికమైన క్రైస్తవ జీవితం అంతా పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. పొడుగాటి కారు, ఎత్తోటి బిల్డింగ్, ఒంటి నిండా బంగారం ఉంటే అది బ్లెస్సింగ్. ఈరోజు పొడుగాటి కారు, ఎత్తైన బిల్డింగ్, ఒంటి నిండా బంగారం ఉంటే అది ఆశీర్వాదమా? ఒంటి మీద దెబ్బలు తగిలితే బ్లెస్సింగ్ కాదా? ఒంటి మీద బ్లెస్సింగ్, దెబ్బలు
We do not know what God does. See here, the point here is this. From this day I will bless you. From this day I will bless you. బాగుంది. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించే. See the context. కానీ ఒక్కసారి ఆ యొక్క నేపథ్యం ఏంటో చూద్దాం. Read verse 18. 18వ వచనం చూడండి. మీరు ఆలోచించుకొనుడి, ఎంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను పోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఏది మొదలుకొనంట? From the day the foundation of the Lord's temple was laid. ఎప్పుడైతే దేవుని మందిరం కొరకు పునాది వేయబడిందో అప్పటి నుండి. అది లేకుండా దేవుని మందిరం యొక్క పని లేకుండా మన జీవితంలో దీవెనలు ఎలా పొందుకుంటాం? ఇప్పుడేంటి దాని మీనింగ్? మనకి అప్లికేషన్ అట్ట మనకి ఇప్పుడు ఈరోజు మనం దాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నారు ఈరోజు ప్రపంచం? I must somehow engage myself in the work of the house of the Lord. నేను దేవుని పనిలో, ఏదో పనిలో, దేవుడు నాకు అప్పగించిన మందిరంలో ఏదో పనిలో నేను పనివాడిగా వాడబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది లేకుండా ఏం చేయకుండా ఇంట్లో పెద్ద ప్రామిస్ కార్డు, ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యూ. దేవుని మందిరంలో అర్ధనాగా పనిచేయరు, ఇంట్లో మాత్రం పెద్ద వాక్యం పెట్టుకుంటారు కదా. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మొదలుకొని దేవుని జీడిపప్పు క్రైస్తవులు. ఈరోజు మై సన్ ఈట్స్ ఓన్లీ జీడిపప్పు ఇన్ ద పాయసం. మా అబ్బాయికి జీడిపప్పు బాగా ఇష్టం. పాయసం వేస్తే దానిలో సేమ్ చేస్తే జీడిపప్పు తింటాడు, అంత వదిలేస్తాడు. నా కూతురికి పులిహారలో షీ విల్ ఈట్ ఓన్లీ ద పల్లి. మా అమ్మాయికి పులిహారలో ఉన్న ఆ యొక్క వేరుశనకాయలు అంటే వేరుశనకాయలు చాలా ఇష్టం, అన్ని వదిలేస్తారు, తిని ఏరుకొని తినే. నా కొడుకు బిర్యానీలో మొక్కలు తప్ప రైస్ తిండు. నా మూడో కొడుకు బిర్యానీలో ఉన్న మొక్కలు తింటాడు, మిగతా అన్నం అంతా వదిలేస్తాడు. జీడిపప్పు క్రైస్తవులు. ఈ రోజు జీడిపప్పు క్రైస్తవులు. పాస్టర్ గారు ప్రామిస్ కావాలి. పాస్టర్ గారు మాకు ఒక వాగ్దానం ఇవ్వండి పాస్టర్ గారు. కానుకిస్తాం, వాగ్దానం తీసుకుంటాం. పాస్టర్ గారు మీకు కానుకిస్తాం, మాకు ఒక వాగ్దానం ఇవ్వండి. పాస్టర్ గారు మా ఆయన కూడా గుడికి రాలేదు గారు, మా ఆయన కూడా ఒక వాగ్దానం కావాలి. 31వ తారీఖు మా ఆయన గారు చచ్చి రావట్లేదండి, ఆయన కూడా మా అబ్బాయి సార్, మా అబ్బాయి పండుకున్నాడు రాత్రి, సాఫ్ట్వేర్ లో పనిచేసి వచ్చాడు, ఆ అబ్బాయి కూడా ఒక వాగ్దానం. అందరికి ఒకరి తర్వాత ఒకరికి వాగ్దానాలు తీసుకుంటారు, కట్టబట్టుకొని తీసుకెళ్తారు, మొత్తం కట్టబట్టుకుపోతారు. నచ్చపోతే ఇంకోటి జీడిపప్పు క్రైస్తవ్యం. జీడిపప్పు క్రైస్తవ్యం కాంటెక్స్ట్ ఏంటి? ఎందుకు వచ్చింది ఆ వాగ్దానము? ఏంటి కథ? కండిషనల్లా, నాన్ కండిషనల్లా? దేవుడు ఏ సందర్భంలో, ఏ నేపథ్యంలో ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ వాక్యం ఏ పరిసరాలకి సంబంధించింది, ఏ ఉద్దేశంతో దేవుడు పెట్టాడు, అది గుర్తించాలి. కాంటెక్స్ట్ ఈస్ ద కింగ్. నేపథ్యం అన్నది రాజు. I can do all things through Christ, Paul is saying in Philippians. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఏం చదవకుండా పరీక్ష రాసేటో చెప్పండి మీరు. ఏం చదవకుండా ఈ వాక్యం ఒకటి చదువుకొని వాక్యం పరీక్ష రాయడానికి వెళ్ళిపోయారు అనుకో. కొంతమంది భక్తులు ఇంకా తేడా మనుషులు. రాత్రి నాకు దేవుడు దర్శనంలో పెట్టి చూపించాడు మొత్తం క్వశ్చన్ పేపర్, సో ఐఎమ్ రైటింగ్, దే విల్ సే లైక్ దట్. ఇంకా చదివి ఏమని చెప్తారు కదా కొంతమంది, దేవుడు ప్రభువా నాకు క్వశ్చన్ పేపర్ చూపించి. ఈ ప్రార్థనలు ఎక్కువైపోతాయి. దానికి తగ్గ దొంగ పాస్టర్లు ఉన్నారు. దే విల్ గివ్ యూ పెన్, ఈ పెన్ రాస్తే నువ్వు పాస్ అవుతావు. I have seen people like that. కొంతమంది I have seen పెన్లకి ప్రార్థన చేసి పెన్తో రాస్తే పరీక్ష పాస్ అయిపోతామని చెప్పేసి they will give a pen. పాస్టర్ గారు అభిషేకించి ఇచ్చిన పెన్ అని చెప్తారు. Where are we going? What is happening to us? ఎక్కడికి వెళ్ళిపోతుందని క్రైస్తవం. I can do all things through Christ. The context there is I have learned to be content. నేను అన్ని పరిస్థితుల్లో, సంపన్న స్థితిలో, లేమియందు, అన్ని సందర్భాల్లో నేను నేర్చుకున్నాను, తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నానని చెప్తాడు. The meaning there is I have learned to be content. నేను తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నానని చెప్పి అప్పుడు చెప్తాడు ఈ మాట. బిర్యానీ తృప్తే, పప్పు అన్న కూడా తృప్తి, నో ప్రాబ్లం. బిర్యానీ ఉన్నా పప్పు అన్న ఉన్నా నాకు ఒకేలా తృప్తి. దేవుడు నాకు అలాంటి తృప్తి, నేను తృప్తిగా జీవించడం నేర్చుకున్నాను. That is the main focus of Paul there. That is the context. అక్కడ చెప్పిన మాట యొక్క నేపథ్యం అది. Not that I can do all things. అన్ని చేయలేం ఎవరు. నేను అన్ని సమస్తం నన్ను బలపరచు అని సమస్తం చేయగలనంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఏది పడితే చేసేస్తానని కాదు. సో దట్స్ హౌ వి ఫెయిల్ టు మిస్ ద కాంటెక్స్ట్, వి మిస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్. మన జీవితంలో కూడా ఆ నేపథ్యాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు అసలైన నిజమైన అర్థాన్ని మనం కోల్పోతాం. సో అప్పుడు అక్కడికి వెళ్ళాలా, దాని తర్వాత ఏం చేయాలండి? ఇప్పుడు ఇక్కడికి
రావాలా. సో అక్కడ ఉన్న నేపథ్యాన్ని, మన నేపథ్యం నుంచి ఆ నేపథ్యాన్ని మనం గ్రహించాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సమ్ వాక్యాలు ఆర్ లైక్ యాపిల్స్, కొన్నిసార్లు కొన్ని వాక్యాలు మనకి యాపిల్స్ కాయ లాంటివి, ఆర్ జాంకాయ లాంటివి, స్ట్రైట్ తినేయచ్చు. అవునా కదా? చక్కగా కడుక్కొని దాన్ని కోసుకొని తినేయచ్చు, లేదా కొనుక్కొని తినేయచ్చు. దానికి ఏమి కష్టపడనక్కర్లా, దానికి ఏం పెద్దగా కష్టపడి దానికోసం ఏది శ్రమించి దానికి ఏం కష్టపడాల్సి, బికాజ్ దే ఆర్ లైక్ యాపిల్స్. అవి చాలా సులువుగా అర్థం చేసుకోగలిగిన యాపిల్స్ పండు లాంటివి. బైబిల్లో సమ్మర్ వెరీ వెరీ, నిన్ను విడవను ఎడబాయను, వెరీ వెరీ క్లియర్. విడుకొని ఎడబాయను, దాన్ని చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. Is it clear or not? Some peoples are like bananas. Some words are like, some scriptures are like bananas. కొన్ని వాక్యాలు అవి ఒక అరటిపండు లాంటివి. ఏం చేయాలి ఇప్పుడు? అరటిపళ్ళు ఎలా తినాలి? తొక్కు తీసా? తొక్కతో తింటారా, తొక్క తీసి తింటారా? తొక్క తీసి విప్పి తింటాం. సాంస్కృతిక పొట్టులో దాగి ఉన్న ఆత్మీయ సత్యాన్ని గమనించాలి. బికాస్ ద బైబిల్ ఇస్ గివెన్ ఇన్ ఎ పర్టికులర్ కల్చరల్ కాంటెక్స్ట్. వాక్యం అన్నది ఒక సాంస్కృతిక పరమైన ఆ యొక్క నేపథ్యంలోంచి ఇవ్వబడింది, దాన్ని మనం విప్పి తీసుకోవడం నేర్చుకోవాలి. పాల్ సేస్ గ్రీట్ వన్ అనదర్ విత్ ఎ హోలీ కిస్. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధమైన ముద్దుతో ఒకరినొకరు మీరు పలకరించుకోండి అని రాశాడు. పలకరించుకోండి పర్లేదు, ముద్దు పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధమైన ముద్దుతో అని రాశాడు, ముద్దు పెట్టుకోండి అని రాశాడు. పరిశుద్ధమైన ముద్దు. పాస్టర్ గారు ఇక్కడ ఉన్న మందాల్లో మనం ఆచరించట్లేదు. మరి బైబిల్ ఉంది కదా సార్? బైబిల్లో ఉంది కదండి. పౌలు మోషే కూడా కదా, పౌలు లేడు మాట కదా, గ్రీట్ వన్ అనదర్ విత్ హోలీ కిస్. వాక్యంలో ఉంది కదా, చదవండి ఒకసారి. అది పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనం చేసుకోండి, వాక్యంలో ఉంది కదండి. సో అది మన కల్చర్లో డైరెక్ట్ గా వర్తించదు, చేయలేము. ఇక్కడ మన కల్చర్లో, మన సంప్రదాయంలో డైరెక్ట్ గా అలా ఒకరినొకరు పరిశుద్ధమైన ముద్దు పెట్టుకుంటామా? బట్ దెన్ వి నో హౌ టు గ్రీట్. కానీ మనకు తెలుసు ఒకరినొకరు ఎలాగా మనం వందనం చెప్పుకోవాలో తెలుసు. ప్రైజ్ లార్డ్ చెప్పుకోవడం ఎలాగో తెలుసు. ప్రైజ్ లార్డ్, వందనాలు, హల్లెలూయా, స్తోత్రము, ప్రైజ్ లార్డ్, మరణాత చెప్పుకుంటాం. కొన్నిసార్లు చూపుతోనే మనం వందనాలు చెప్పుకోవడం తెలుసు మనకి. ఐ వాస్ బోర్న్ అగైన్ ఇన్ గుజరాత్. నేను గుజరాత్ లో పుట్టాను. ఐ వెంట్ టు ఎ చర్చ్ వన్ సండే. నేను గుజరాత్ లో మారు మనసు పొందాను. ఒక సంఘానికి వెళ్ళాను గుజరాత్ లో. పొఠామని కొట్టారు ఒకళ్ళు వెనకాల గట్టిగా. మెథడిస్ట్ సంఘానికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక ఆయన గట్టి కొట్టాడు నన్ను. I became very angry, young believer. I thought I should give a shot. కొడితే నాకు చాలా కోపం వచ్చి మళ్ళీ ఆయన కొడేద్దాం అనుకున్నాను. నేను వెనక తిరిగితే అమ్మాయి, నా క్లాస్మేట్ అమ్మాయి, జాయ్, మై క్లాస్మేట్, she got a shock. How come Rajinikanth is here in the church? నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి, ఎంఎస్సి గర్ల్, ఎంఎస్సి నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి ఉంది అక్కడ. నాకు అర్థం కాల కొంచెం కూడా, ఏం అర్థం అవ్వలేదు నాకు. 2-3 months to understand that. నాకు ఆ సాంప్రదాయం అర్థం చేసుకోండి 2-3 నెలలు పట్టింది. అక్కడ వందనాలు కొట్టుకుంటా చేస్తారు వందనాలు, అది వాళ్ళ స్టైల్. అక్కడ ప్రాంతంలో ఉన్న వందనాలు చేయండి, చిత్త కొడేసుకోవడం అంట. Then I went to teach in ఒడిస్సా ప్రాంతానికి వెళ్ళాను. పూరి ప్రాంతంలో అక్కడైతే సాష్టాంగ కింద నమస్కారం పెడతారు, కింద పడి మొత్తం. ఓరి నా ఇదేంటారు బాబు, సాష్టాంగ పడి నమస్కారం పెడతారు. ఇట్స్ దేర్ కల్చరల్ కస్టమ్ దేర్. ఒరిస్సా ప్రాంతంలో వందనాలు చెప్పడం అంటే సాగిలు పడిపోతారంట ఇలాగా. అది వారి యొక్క ప్రాంతీయ సాంప్రదాయం. అది. మై వైఫ్ వాజ్ ఎ మెడికల్ డాక్టర్ ఇన్ ఆస్ట్రేలియా బిఫోర్ వి కేమ్ ఇంటూ మినిస్ట్రీ. నా భార్య ఆస్ట్రేలియాలో మెడికల్ డాక్టర్ గా పనిచేసేది పరిచర్య ఆకముందు. దెన్ గాట్ టోల్డ్ టు కమ్ టు ఇండియా. దేవుడు మాకు చెప్పాడు భారతదేశానికి వచ్చేయమని చెప్పాడు. షీ యూజ్డ్ టు గో టు చర్చ్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా. అక్కడ ఆస్ట్రేలియా ప్రాంతంలో నా భార్య మగ ఆడ తేడా లేకుండా దే హగ్ వన్ అనదర్. దట్ ఇస్ ద కల్చర్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా. వి కాంట్ డు లైక్ దట్ హియర్, బట్ ఇన్ ఆస్ట్రేలియా దట్ ఇస్ దేర్. ఆస్ట్రేలియాలో వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే వారు పురుషులు లేదు, స్త్రీలు లేదు, అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి సాంప్రదాయాలు మన సంఘంలో మొదలు పెట్టద్దులేండి. ఇట్స్ ఆస్ట్రేలియన్ కల్చర్, నాట్ ఇండియన్ కల్చర్. అది ఆస్ట్రేలియాకి వర్తిస్తుంది, మన దేశాల్లో. So my wife found it little difficult to adjust in that environment. నా భార్య సంఘంలో కొంచెం అర్థం చేసుకొని చాలా కష్టం అయిపోయింది. Because they are hugging one another there in a holy way, not in a cheap way. అది చీప్ గా ఏదో విచ్చలవిడిగా ఏదో చిరాగ్గా కాదనే, పరిశుద్ధంగానే మంచిగానే ఆలింగనం చేసుకుంటారు. So cultural custom sometimes locally we need to properly apply in our local. We don't do that kissing one another, but we somehow greet one another. మనము అలాగా పరిశుద్ధ ముద్దు పెట్టుకోం మనం, అది వారి ఆచారం, అది వారి సాంప్రదాయం. అప్పుడు అక్కడ
అప్పుడు అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొన్ని వాక్యాలు అట్టికాయలాగా ఉన్నాయి. దాన్ని తొక్కు తీసి సత్యం ఏంటి వందనం తెలుసుకోవాలా. సత్యం ఏంటి ఏసై కాళ్ళు గడిగాడు, నేను కాళ్ళు గడగనక్కర్లా, కాకపోతే నేను కాళ్ళు గడిగా అంత పని చేయాలా. ఐ మస్ట్ హంబుల్ మై సెల్ఫ్ ఇన్ సమ్ అదర్ వే, మేబీ క్లీనింగ్ ఆర్ స్వీపింగ్ ఆర్ వాట్ ఎవర్, కుకింగ్, వాట్ ఎవర్ హ్యూమిలిటీ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఆఫ్ మీ, I can manage that in the church. యేసు ప్రభు దాసుని స్వరూపం ధరించుకొని పాదాలు కడిగాడు శిష్యులు. మనం ఇప్పుడు అందరం పాదాలు కడగమని కాదు అక్కడ, దాని అర్థం తగ్గించుకోవాలని. పరిచర్యలు నువ్వు తగ్గించుకొని దేవుని పనిలో ఏ పని దేవుడు నీకు అప్పగించాడో దాన్ని తగ్గించుకొని చేయాలి, నీ గౌరవం కోసం కాదని. అది మూలము సూత్రం. అది కొన్ని జాంకాయలు కొన్ని అరటికాయలు ఇంకొన్ని ఉన్నాయి. అవి కొంచెం కొన్ని వాక్య భాగాలు ఇంకా కొంచెం ముదిరి గట్టి, కొన్ని మోసం ఇంకా కొంచెం గట్టి మాంసం ఉంటుందంట. టెంకాయలు చెప్పండి. ఏ టెంకాయ హియర్ ఇక్కడంతా కదా, కొబ్బరికాయ. మనం టెంకాయ అనం, కొబ్బరికాయ అంటాం. కొబ్బరికాయ దాని జుట్టు తీసి దాని లోపల పీసు తీసి టబామాలలోటి. కొన్ని వాక్యాలు గబాలు ఎక్కువ మనకి వెంటనే అర్థం కొన్ని వాక్యాలు. జుట్టు తీసి దానిపైన చెక్కాలి, దాన్ని ముక్కలు చేయాలి. ప్రకటన ఇస్ దేర్, అప్పుడు కొడితే అప్పుడు ప్రకటన గ్రంథం ఉంది. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశంలో కనిపించే ఈమె ఎవరు? ఎవరామెతకి? ప్రకటన గ్రంథంలోంచి రెవల్యూషన్ 12, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో దాన్ని పూర్తిగా అక్కడ ఉన్న మాటలు, సింబాలిక్ లాంగ్వేజ్ అదంతా కూడా ఆ యొక్క ఆ దృశ్య మాలికకి సంబంధించిన మాటలు అవన్నీ. You have a man child, you have a dragon there, అక్కడ you have a woman standing on the moon, you see so many things are there. అక్కడ సూచనగా ఇవ్వబడింది. అక్కడ స్త్రీ ఉంది, అక్కడ మకరందం ఉంది. ఇది గమనం అర్థమవుతాం మనకి, చెప్పాలి మీరు. ఏమండి? వెంటనే అర్థమైపోద్ది అండి, చదివిన వెంటనే మనకు అర్థమైపోద్దా, చూసిన వెంటనే మనకు తెలిసిపోద్ది దాని అర్థం. తెలియదు. అవి టెంకాయలు, అవి కొబ్బరికాయలు. యూ నీడ్ టు వర్క్ ఆన్ దెమ్. దాన్ని మనం పని చేయాలి, దాన్ని కొయ్యాలి, నీట్గా పీచి తీయాలి, అప్పుడు కొన్నిసార్లు తర్జుమా తేడాలు ఉంటాయి. తర్జుమాలో తేడా ఉంటుంది. బైబిల్లో తర్జుమాలు కూడా వేరు వేరు తర్జుమాలు ఉంటాయి. ఇంగ్లీష్ లో ఎఫెసియన్స్ 2:10 అండి, తెలుగులో తప్పు తర్జుమా. ఎఫెసీ 2:10 2వ అధ్యాయంలో ఒక చిన్న ఉదాహరణ. 10వ వచనం 2:10. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆ పని అనే పదం తర్జుమా సరిగ్గా రాల తెలుగులో ఆ యొక్క పదజాలాలను వాడుతూ ఉన్నప్పుడు సరైన పదాన్ని వాడలేదు అక్కడ వాస్తవానికి. ఆయన చేసిన పని. కెన్ ఎనీబడీ హెల్ప్ ఇన్ ఇంగ్లీష్ వాక్యం ఏంటి ఒకసారి అక్కడ? workmanship created in workmanship. NLT లో ఉంటుంది. NLT ఒకసారి ఏం బాబు? NLT we are masterpiece అని ఉంటుంది. NLT న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. అది డౌన్లోడ్ చేయాలంటే నో ప్రాబ్లం. సో ఆయన చేసిన పని, ద వర్డ్ పొయేమియా అనే గ్రీక్ పదానికి ఆయన చేసిన పనికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ తెలుగులో రాలా. ఆయన చేసిన పని అన్న మాట ఒరిజినల్గా గ్రీక్లో పొలేమియా అన్న పదాన్ని వాడారు. ఆ పదాన్ని సూటిగా తెలుగులో అర్థమయ్యేటట్టు వాడడానికి పదాలు లేవు, అది రాయలేదు, సరైన పదాన్ని రాయలేదు అక్కడ. ఇంగ్లీష్లో వర్క్మ్యాన్షిప్ అని వచ్చింది. ఇంగ్లీష్లో కొంచెం సమీపంగా వర్క్మ్యాన్షిప్ అన్న పదాన్ని ఎన్ఎల్టీలో మాస్టర్ పీస్ అని వచ్చింది. ఎన్ఎల్టీలో మాస్టర్ పీస్ అని తర్జుమా చేశారు. ఉర్దూలో కారీగారి హై, కారీగారి అంటే పనితనము. కార్యగారి అన్న ఉర్దూలో కార్యగారి అని మార్చారు దాన్ని. మీకు ఇంకా అర్థం కావాలంటే మీకు ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్పాలా? ఫర్ వి ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి, దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. చాలా వంటకాలు చేస్తారు, చాలా వంటలు చేస్తాం మనం. ఒక వంట చాలా స్పెషల్, ఒక వంట మాత్రం చాలా ప్రత్యేకమైనది. దట్ ఇస్ కాల్డ్ మాస్టర్ పీస్. అది ఆ వంటగాలి యొక్క ప్రత్యేకమైన వంటకం అని. నాకు ఇవాళ చెఫ్ స్పెషల్ అంటారు. నాటుకోడి మాంసం తీసుకొచ్చారు ఈరోజు మధ్యాహ్నం. నాకు మాంసం, నాటుకోడి మాంసం పెట్టారు. నీటికోడి వేరు, నాటుకోడి వేరు. నీటికోడి వేరు, నాటుకోడి వేరు. వెరీ స్పెషల్. అది చాలా ప్రత్యేకమైంది వండడం అంతా వంటకం. స్పెషలీ మేడ్, చాలా ప్రత్యేకంగా. ఒక తాజ్ మహల్ కన్స్ట్రక్ట్ చేశారు. తాజ్ మహల్ కట్టారండి.
షాజహాన్స్ మాస్టర్ పీస్. షాజహాన్ కట్టిన కట్టడాల్లో అది చాలా ప్రత్యేకమైన ఆయన బలము, ధనము, మైండ్, జ్ఞానం మొత్తం కలిపి కట్టాడు ఆయన. షాజహాన్కు ఉన్న జ్ఞానము, ధనము, అంత తెలివి అంతా ఉపయోగించే తాజ్మహల్ కట్టాడు. గాడ్ మేడ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు ఈ ప్రపంచంలో చాలా విషయాల్ని ఆయన లెట్ దేర్ బి లైట్, లైట్ వాస్ దేర్. వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది. Let there be air, air was there. Let there be water, water was there. నీళ్లు కలుగుగాక నీళ్లు విభజించబడి అంత జరిగింది. Let there be trees, let there be animals, everything was there. మొక్కలు కలుగుగాక మొక్కలు కలిగినాయి, జంతువులు కలుగుగాక జంతువులు కలిగినాయి, అన్ని ఆయన మాటతో సృష్టించాడు. And God made man with his own hands. కానీ దేవుడు మనిషిని మాత్రం తన సొంత చేతులతో నిర్మించాడు. But when God is making the church, దేవుడు సంఘాన్ని నిర్మిస్తా ఉన్నప్పుడు చేతులే కాదండోయ్, చేతులు కాదండి, he gave his blood. ఆయన రక్తాన్ని ఇచ్చాడంట. He gave his body. ఆయన శరీరాన్ని ఇచ్చాడు. He gave his everything. ఆ సంఘం కోసం తన సర్వాన్ని ఇచ్చాడంట. Cross is the wisdom of God. క్రీస్తు సిలువ అన్నది దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది. Cross is the power of God. సిలువ దేవుని శక్తి అయి ఉన్నది. Cross is the righteousness of God. సిలువ దేవుని యొక్క నీతి అయి ఉన్నది. Cross is the salvation of God. సిలువ దేవుని రక్షణ అయి ఉన్నది. Cross is the righteousness of God. సిలువ నీతి యాగమై ఉన్నది. ఆయన రక్తంతో కొనబడి, ఆత్మతో నింపబడి, బలపరచబడి కడుతున్న నువ్వు నేను మనం ఆయన యొక్క పని కాదండి, ఆయన యొక్క పనితనము. నియరెస్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ క్యాన్ బి పనితనము. పని వేరు, పనితనం వేరు. రెండిట్లకి మాటకి తేడా తెలుసా? పని వేరు, పనితనం వేరు. హలో, అర్థమవుతుందా? అర్థమవుతుందండి. స్త్రీలకు అర్థం కావాలంటే మామూలు బ్లౌజు 100 రూపాయలు అయితే కనుక డిజైనర్ బ్లౌజ్ 2000 రూపాయలు. అర్థమవుతుందా? పెళ్ళికి వేసుకుంటాం కదా మనం పిల్లల్లో. నేను మాడికి తిని కుట్టించేవాడిని. మామూలు బ్లౌజ్ 100 రూపాయలు, అయితే 200 రూపాయలు. డిజైనర్ బ్లౌజ్ ఎంతమ్మా మీకు తెలుసు కదా, మీకు చెప్పనక్కర్లేను. ఎంతమ్మా డిజైనర్ బ్లౌజ్ మినిమము? ఏమండి? 5,000. ఎందుకండి దానిలో రాళ్ళు, దానిలో తీగలు, దానిలో మళ్ళీ ఏంటంటే వేస్తారు కదా మొత్తం. దానిలో డిజైన్ బ్లౌజ్ లో రకరకాల. అందరూ కొట్టరు. ఎవరు కొడతారు? ఎవరు? అందరూ వాళ్ళు కొడతారు దాన్ని. దానికి ఆ నిపుణత కావాలి, ఆ యొక్క నైపుణ్యత, పనితనం ఉన్న వారికి మాత్రమే సాధ్యం తయారు చేయడం. కారీగారి హై, కార్యగారి వర్క్మ్యాన్షిప్. అది దేవుని యొక్క పనితనమై ఉన్నది. మాస్టర్ పీస్. దేవుని యొక్క ప్రత్యేకత. God uses his power. దేవుడు తన యొక్క శక్తిని వాడతాడు. very life. ఆయన ప్రాణాన్నే పెట్టాడు. In the manufacturing of the church. సంఘాన్ని నిర్మించడం కొరకు, సంఘాన్ని ఏర్పరచడం కొరకు తన ప్రాణాన్ని, రక్తాన్ని ఇచ్చాడు, సర్వాన్ని ఇచ్చాడు. దేవా, నేను మీ పనితనమై ఉన్నాను దేవా. దేవా, నేను నీ పనితనమైనా మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా, సహవాసంలో విశ్వాసులతో మమ్మల్ని మీ పనితనం చూపించుకుంటూ మమ్మల్ని మీరు నిర్మిస్తున్నారు. దేవా, నీ వాక్యం ద్వారా అంతా నువ్వు నన్ను నిర్మిస్తా ఉన్నావు. చూసారా ఒక చిన్న పదాన్ని కూడా ఎంత ఉందో? చూసారా? ఒక పదం, ఒక మాట, ఒక అక్షరం. కొన్నిసార్లు తెలుగు తర్జుమా సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక భాష సరిపోదండి. I have to close now. Psalm 40 verse 6, please read 40 and verse 6. Telugu, then English. కీర్తన గ్రంథం 40వ కీర్తన 9 అయిపోయింది. I have to close. 9 అయిపోయింది. I have to close now. Pastor గారు చెప్పి స్ట్రిక్ట్గా 9 కల్లా మూయాలని. I have to close. I feel like talking the whole night, but now I cannot because I should respect your time. రాత్రి అంతా చెప్పాలని ఉంది కానీ నాకు సమయం లేదు. 9 అయిపోయింది, వెళ్ళిపోవాలి. నాకు సమయం ఉంది. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. మీరు ఇంటికి వెళ్ళి మీ పనులు మీకు ఉంటాయి కదా. ఇప్పుడు దాకా మరియం పని, ఇంటికి వెళ్ళగానే మార్తా పని మొదలవుద్ది మళ్ళీ. సో మార్తా పని ఆపుకొని ఇక్కడికి వచ్చారు కదా మీరు. let us see verse 40 and verse 6. 40వ కీర్తన 6వ వచనం చూద్దాం. చూడండి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దట్ ఈస్ తెలుగు. అది తెలుగు భాష. let us see English. ఇంగ్లీష్ భాషను ఒకసారి చూద్దాం. చూడండి. let us see English NIV. ఇంగ్లీష్ NIV వేయండి ఒకసారి వీలైతే. NIV, KJV, other translations please fast. తెలుగు తర్జుమా తప్పు ఉంది అక్కడ. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అన్నది. the KJV says you opened my ears. కేజేవిలో నువ్వు నా చెవులు తెరిచి ఉన్నావు అన్నాడు. come on fast. కేజేవి దానిలో చదవండి. sacrifice and offerings thou doesn't my ears thou hast opened. but my ears నువ్వు నా చెవులు తెరిచావు. నువ్వు నా చెవులు తెరిచావు ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో. తెలుగులో ఏముంది? నీవు నాకు చెవులు ఇచ్చావు. నిర్మించేవేంటి, తెరిచేవేంటి? NIV చూడండి. NIV
NIV ఉందా? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, నియర్లీ ఇన్ఫాలిబుల్ వర్షన్. యా, NIV ఉందా? ఉంటే సరే, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది. NIV. We have pierced my ears. NIV old translation says, నువ్వు నా చెవులు పొడిచేవు అని ఉంది అక్కడ NIVలో. NIV తర్జుమాలో, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అన్న ఇంగ్లీష్ తర్జుమాలో నీవు నా చెవుల్ని పొడిచేవు అని ఉంది. ఇదేంటన్నా తెలుగులో తర్జుమా? నువ్వు చెవులు నిర్మించావు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఒక దానిలో నీవు నా చెవులు తెరిచావని ఉంది. You have opened my ears, you have opened. ఇది NIV, ఇది NIV కాదు, ఇది KJV. I want న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. మీరు ఇంగ్లీష్ చదవరా? మీరు ఎక్కడ ఎవరు పాస్టర్ గారు? కనీసం 10 మంది ఒకళ్ళు చదవలేరు గారు, లేకపోతే కష్టం. ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవడం అలవాటు చేసుకో. కొంచెం అన్న, ఎప్పటికి లైఫ్ అది తెలుగానా? నేనైతే హిందీ చదువుతా, ఉర్దూ చదువుతా, కన్నడ చదువుతా కొన్నిసార్లు. ఎందుకంటే మీనింగ్ గ్రాస్ పోవాలంటే పట్టుకోవాలి కొన్ని భాషలో. రైట్, ఎనివే, నీవు నా చెవులు పొడిచేవు NIV. నా చెవులు పొడిచేవు అని ఉంది NIV బైబిల్. బాబు ఇక్కడేమో చెవులు నిర్మించావు, గాన్ కేసు, అది రాంగ్ ట్రాన్స్లేషన్. తెలుగులో నువ్వు నా చెవులు నిర్మించావు, తప్పు. ఆధారం ప్రసంగం చేయాలి, దాన్ని చేసాము, తప్పు ప్రసంగం చేస్తున్నావు. ట్రాన్స్లేషన్ తప్పే కూర్చుంది అక్కడ. ట్రాన్స్లేషన్ తప్పు. వాట్స్ ద మీనింగ్ దేర్? అక్కడ ఒరిజినల్ గా వాడిన పదం ఏంటి, అర్థం ఏంటి? ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో, when the boss wants to have a das out of one person, the das మీద the boss will make a hole in the ear. He calls the people, the whole congregation in the front of the gate, from today he is my das, I am his boss. పబ్లిక్ లో ఒక దబ్బరం పెట్టుకొని చెవు పెద్ద బొక్క పెడతాడు. పాత నిబంధన దినాల్లో సేవకుడు యజమాని సేవకుని సొంతం చేసుకోవడానికి అందరినీ పిలిపించి ఒక సూదంటి, పొడుగంటి, ఒక ఊస తీసుకొని చెవులో రంధ్రం చేస్తాడంట. అది వారి యొక్క సాంప్రదాయం. పబ్లిక్లీ హీ డిక్లేర్స్, అందరి ఎదుట ఆయన ఏం చెప్తాడంటే, హీ ఇస్ మై das, I am his boss, from today I am making a hole in the ear. My ears you have pierced. Yeah. అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, అందరి ఎదుట నేను నిన్ను నా సొంత వ్యక్తిగా చేసుకుంటాను, నీ చెవులో నేను రంధ్రం చేస్తాను. What is the meaning here? But my ears you have pierced. అంటే అర్థం ఏంటి? దేవా, మీరు నన్ను సంపూర్ణ దాసునిగా చేసుకున్నావు. దేవా, నీవు నన్ను పూర్తి దాసునిగా చేసుకున్నావు అని అట్లా చెప్పొచ్చు కదా సారు. అట్లా చెప్పట్లే, ఇక్కడ అలంకారంగా మాట్లాడుతున్నాడు. దేవా, నా చెవుకు నువ్వు బొక్క పెట్టావు. దట్ అలంకారం. తెలంగాణ భాష అది, ఏమనుకోకండి. దేవా, నీవు నా చెవుని నువ్వు పొడిచావు అని ఒరిజినల్ గా దాని యొక్క అర్థం. సో బైబిల్ అలంకారాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అలంకారాలు. బైబిల్లో చాలా అలంకారాలు ఉన్నాయి. ఆ ట్రాన్స్లేషన్ లో మీనింగ్ కొన్నిసార్లు బాగుంది. ఆ ట్రాన్స్లేషన్ మనం ఒకే తెలుగు భాషలో అలా చదువుకున్న వాళ్ళు కనీసం దయచేసి ఇంగ్లీష్ బైబిల్ ని పట్టి చదవాలి, జాగ్రత్త పరిశీలన చేసి చదవాలి. దెన్ యు నీడ్ టు ఇంటర్ప్రెట్. అప్పుడు మనకి వాక్యం అన్నది లోతు అయినది, ఆ కొబ్బరికాయ అప్లై, అప్పుడు మనం అనుభవించుకోవాలి. And finally I am closing with 2 Timothy 2:15. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంతో నేను close because the time is up. సమయం అయిపోతుంది కాబట్టి నేను till morning I can teach, no problem. I will be very happy to teach with you till morning. All night teaching I will do sometime. కొన్ని సందర్భాల్లో రాత్రి అంతా మాట్లాడతాను. I will do all night teaching like all night praying, no problem. మీకు ఓపిక ఉంటే రాత్రి అంతా మాట్లాడమన్నా మాట్లాడతాను. నాకు అలాంటి అలవాటు కూడా ఉంది. But then it is not I should respect your time. సమయం అయిపోతుంది కాబట్టి ముగించాలి కాబట్టి ఒక మాట చదువుదాం. చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకును. కింద 3 అనేసి ఏమనుంది, కింద ఏం రాస్తుంది చదవండి ఎవరన్నా. సరిగా విభజించువానిగాను. Paul uses a very unique Greek word, orthotomio. పౌలు అక్కడ ఆర్థోటోమియో అన్న ప్రత్యేకమైన పదజాలాన్ని గ్రీక్ లో వాడాడు. రాస్తా ఉన్నప్పుడు rightly divides, correctly handles the word of truth. సరిగ్గా మొక్కలు చేయడం అని అర్థం. మీకు తెలుసుగా, చికెన్ ఎట్ట కోస్తారు, మొక్కలు కోస్తారు పోయిరా, చికెన్ని ఎట్ట పెడతారు కోస్తారు మొక్కలు. ఒక లెక్క ఉంది, అంతే కదండి. చికెన్ ముక్కలు మాంసం కోస్తున్నప్పుడు జాగ్రత్తగా దాని ప్రకారం కోస్తారు. ఉల్లిపాయలు తరగడంలో లెక్క ఉందా లేదా? దాన్ని తరుగుడు శాస్త్రం అంటాం కదా. అడ్డాలు, గుండ్రాలు, నిలువులు, సన్నాలు, పొడుగులు, వెడల్పులు, అది బజ్జీకొకటి, గారెకొకటి, పునుక్కొకటి, ఆమ్లెట్కొకటి, దోశకొకటి, బిర్యానీకొకటి, మీకు తెలుసు అది.
ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు రకరకాల కూరకి ఫ్రైకి ఒకలా రకరకాలుగా కోస్తారు, దాని అన్ని ఉల్లిపాయలు ఒకలా కొయ్యరు. సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను. ఆర్థో మీన్స్ రైట్, టోమి ఈస్ కట్, ఆర్థోటోమియో రైట్లీ డివైడింగ్ ద వర్డ్. ఆర్థోటోమియో, ఆర్థో అంటే సరైనగా, టోమియో అంటే మొక్కలు చేయడం, సరి అయిన రీతిలో మొక్కలు చేయడం అని అర్థం. Paul was a tent maker. పౌలు ఒక ఆ డేరాలు తయారు చేసేవాడు. In those days are lot like today's డేరాలు. ఈ రోజు మన యొక్క టెంట్ల లాంటివి కాదు, మన టెంట్ సామాన్లు లాంటివి కాదు. He has to cut the leather and properly cut them and set them and attach them nicely. అతను ఆ డేరాల్ని కొట్టాలంటే ఆ యొక్క తోలు తీసుకోవాలి, తోలు తీసుకొని దాన్ని సరిగ్గా చూసుకొని దాన్ని కరెక్ట్ కట్ చేసి దాన్ని ముక్కలు చేసి దాన్ని చాలా జాగ్రత్తగా అమర్చాలి. సో there is setting, there is cutting, there is stitching. అక్కడ సెట్ చేసుకోవాలి, దాన్ని కొలుచుకోవాలి, దాన్ని కత్తిరించాలి, ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా కొట్టాలి. Then only the tent will have a good shape. అప్పుడు మాత్రమే ఆ డేరాకి ఒక మంచి రూపము ఆకారం అన్నది వస్తుంది. అప్పుడు సిగ్గుపడనక్కలేని పనివాడిగా పౌలు ఉంటాడు. అప్పుడు తన నైపుణ్యాన్ని అంతా చక్కగా వాడినప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. If the cutting and setting are improper, ఒకవేళ కానీ ఆ కొలతలు కానీ ఆ కటింగ్లు కానీ సరిగ్గా లేకపోతే what happens now? ఏమవుద్ది? ఇప్పుడు ఆ డేరాకి షేప్ ఉండదు, ఆ డేరా అంతా ఆకృతి లేకుండా పనివాడికి సిగ్గు వస్తుంది. అప్పుడు చేసిన పనితనానికి అవమానం. అది ఏమయ్యా ఉద్యోగ ప్రసంగికుడు, ఏం ప్రసంగాలు చేసావయ్యా నువ్వు? ఏం ప్రసంగికుడు? చెప్తే దేవుడు నాకు నేను సిగ్గుపడాలి. అవును దేవా, సారీ, ఐ హావ్ కంప్లీట్లీ గాన్ కేస్. నేను ప్రభా దేవా నీ ముందు నేను నించున్నప్పుడు నేను చాలా అవమానం పొందుకోవాలయ్యా. సిగ్గుపడనక్కర్లేని పనివా. వన్ హూ కరెక్ట్లీ హ్యాండిల్స్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. ఆర్థోటోమియో, ఆర్థోటోమియో వాక్యమును సరిగా విభజించడం, మొక్కలు చేయడం. పనివాడు, పనివాడు ఏ పని అండి? వాక్యమును విభజించు పనివాడు. చాలా పనులు చేస్తున్నాం, మంచిదే. మన ఎన్ని ఎక్కువ మార్తం పనులే. మన మార్తం పనులు మార్తం పనులు వదులుకోలేము, చేయాలి తప్పకుండా. మార్తం పనులతో పాటు మరియమ్మ పని కూడా చేయాలి. మరియమ్మ పని కూడా మనం నేర్చుకోవాలి. One who correctly handles the word of truth. These are the last words of Apostle Paul. అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్న ఆఖరి పత్రిక ఇది. Wrong teachings are there. Wrong teachings are there. ఓ తిమోతి, అబద్ధ బోధలు ఉన్నాయి బయట. Cultic preachings are there. చాలా భయంకరమైన దారుణమైన బోధలు ఉన్నాయి బయట. One common word Paul says to Timothy in the pastoral epistles 1, 2 Timothy and Titus. అయితే నీవు, but you, that word comes very frequently. చాలా సార్లు, ఎక్కువ సార్లు రాయబడిన మాట ఏంటో తెలుసా? అయితే నీవు, అయితే నీవు, అయితే నీవు. నేను ఎట్టున్నాను, దొంగ బోధకులు అట్టున్నారు, బట్ యూ మస్ట్ లివ్ లైక్ దిస్. ఇదిగో నేను ఇక్కడ ఉన్నానయ్యా, పక్కన దొంగ బోధకులు కనిపిస్తా ఉన్నారు కదా, నీవు ఇలా ఉండాలయ్యా. యూ మస్ట్ బి సపరేట్ తిమోతి. నీవు ప్రత్యేకంగా ఉండాలి. మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా. పాల్ సేస్ టు తిమోతి, మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిచారకుడు, దేవుని యొక్క యోగ్యునిగా. అండ్ నౌ యు విల్ లెర్న్ ద డిసిప్లిన్. ఈరోజు మనం క్రమశిక్షణ నేర్చుకుందాం. And may God help you, may God help us. దేవుడు మనకి సహాయం చేసి rightly divide the word. I only gave the introduction, that's all. నేను కేవలం పరిచయం మాత్రం ఇచ్చాను. మీరు ఒక 10 గంటలు ఇస్తే కనుక కొంచెం ఇంకా కొంచెం లోపల తీసుకెళ్తా. దిస్ ఓన్లీ రక్త పరీక్ష, మూత్ర పరీక్ష. నౌ వి షుడ్ గో ఫర్ స్కానింగ్. ఇది కేవలం రక్త పరీక్ష, మూత్ర పరీక్ష లాంటిది. మనం ఇంకా లోతైన స్కానింగ్ లోకి వెళ్ళాలి. If you go into scan, then we will see Old Testament, prophets, నిజమైన భాష్యం ఎలా చేయాలి, law, the Gospels, Psalms, how to see culture, how to see language, how to see geography, how to understand the idiomatic phrases, how to understand the figures of speech, how to check with the grammar, and how to apply that into my own life. మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, how must grow in the word of God. దేవుని వాక్యం ఎలా ఎదగాలి. It's a long journey. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. May God help us. దేవుడే మనకు సహాయం చేయాలి. You have to go into the scriptures. మనం దేవుని వాక్యము లోతుల్లోకి వెళ్ళాలి. Then catch the scriptures. వాక్యాన్ని పట్టుకోవాలి. And then allow the scripture to catch us. వాక్యము చేత పట్టబడాలి. And then come out. మళ్ళా మనం బయటికి రావాలి. And see how it applies for us. అది మన జీవితంలో ఎలా పనిచేస్తుందో చూడాలి. Long journey. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. I should respect your time. I have to close here. మనం ఇక్కడతో ముగించుకుందాము. సమయాన్ని గౌరవిద్దాం. May God help us some other time. I will come again. I will answer your questions. I want to have it more interactive. తప్పకుండా మనం మళ్ళా తిరిగి కలుసుకుందాం. దేవుని చిత్తం అయితే మళ్ళా తిరిగి మనం ఒకరినొకరు తెలుసుకుందాం. మీరు ప్రశ్నలు అడగొచ్చు, నేను వాడికి జవాబు చెప్తాను. I don't want to be a ఉద్యోగ ప్రసంగికుడు. Our mode where sometimes I do that also. This is teaching mode. That mode is different. నేను ఉద్యోగ ప్రసంగికుని కాదు, చెయ్యాలంటే అవసరమైతే ఉద్యోగ ప్రసంగాలు కూడా చేయగలను, కానీ నేను ఎంచుకున్న విధానం బోధించడం. We will learn to get into the word, grasp the word, get it,
and live by that word. దేవుని వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి పట్టుకొని మన జీవితం చేత వాక్యం చేత Man does పట్టబడాలి. not live by bread alone, మనుషుడు రొట్టె వలన మాత్రము but by జీవించడు, every word that comes from the దేవుని mouth of నోటి God. నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. We just seen the introduction here. మనము కేవలము ఉపోద్ఘాతాన్నే చూసాం. We all have a journey. మనకి చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. We have only spoken here. నేను కొన్ని విషయాలే మీకు చెప్పగలిగాను. Back to our home we will learn to apply them. మనము ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అన్వయించుకుందామా? Help us, Father, దేవా tonight. మాకు సహాయం చేయండి అయ్యా. రాత్రి We may be led by your word, మీ వాక్యము చేత మేము పోషించబడాలి. illuminated by your word, నీ వాక్యము చేత మేము వెలిగించబడాలి. strengthened by your word. నీ వాక్యము చేత బలము పొందుకోవాలి. By your help we may learn to live by your word. నీ వాక్యం యొక్క సహాయము చేత మేము జీవించాలి. We may overcome the devil by your word. మేము అపవాదిని నీ వాక్యము శక్తి చేత జయించాలి. We come before you. మీ ఎదుటికి వస్తా ఉన్నాం. Long way to go. చాలా సుదీర్ఘమైన యాత్ర మా ముందుంది. This is the only way that you can speak to us, by the scriptures. తండ్రి, నీవు మాతో మాట్లాడడానికి ఏకైక శ్రేష్టమైన మార్గము వాక్య మార్గము. Therefore we come to you. నీ పాదాల ఎదుకు వస్తా ఉన్నాం. And may you see you Jesus in a special way. తండ్రి, వాక్యం యొక్క ప్రతి వచనంలో ప్రభు నీ కుమారుడైన యేసుని చూచే కృపను You అనుగ్రహించండి. interpreted Jesus ప్రభువా, yourself through the scriptures. తండ్రి, వాక్యం ద్వారా యేసు ప్రభునే మీరు లిఖించారయ్యా. యేసు ప్రభునే ముద్రించారు ఆ అక్షరాలలో. Spirit of God, illuminate us. తండ్రి, ఆత్మస్వరూపి అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, Thank మమ్మల్ని you for వెలిగించండి. the wonderful teaching lessons we are having. మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన ఆ యొక్క బోధన బట్టి నీకు వందనములు Help అయ్యా. us through. ప్రభువా, మాకు నేర్పించండి, I pray నడిపించండి. for every believer. ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థిస్తానయ్యా. Lord, strengthen them by your spirit. ప్రభువా, నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. Pray for your servants, Lord. దేవా, నీ యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. Anoint them, O God. దేవా, మీ అభిషేకంతో వారిని నింపండి. The church may grow strength to strength, తండ్రి, glory to సంఘము glory. శక్తి నుండి అధిక శక్తికి, Victory మహిమ to- నుండి అధిక మహిమకి, victory to జయము victory. నుండి అధిక జయం విజయం నాకు. Only you are able, only you are faithful, Father. దేవా, నువ్వు ఒక్కడు మాత్రమే సమర్థుడు ప్రభా. We ఒక్కడు cast- మాత్రమే మాకు సహాయం చేయగలిగిన వాడు. We cast our cares before you. మా యొక్క ప్రతి భారాన్ని నీ మీద మోపుతా ఉన్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఆయన ప్రేమించి బిడ్డలందరికీ మరి ముఖ్యంగా చేరి వచ్చిన మనందరికీ దేవుని వాక్యంను గ్రహించలాగా, మన కనులు విప్పబడినవై దేవునికి విధేయత చూపించలాగిన సహాయం చేసి ఆత్మ ద్వారా నడిపించునుగాక. ఆమేన్.